Hey guys, welcome back to our YouTube channel Biology Career Guidance. ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్ సిపిజెడ్ కి సంబంధించి కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించిన ఎంఎస్సి బయోటెక్నాలజీ 2023 క్వశ్చన్ పేపర్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తూనే ఇంకా కొంచెం కాన్సెప్ట్ని గెయిన్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఆ కాన్సెప్ట్ అన్నది మీకు నెక్స్ట్ అప్కమింగ్ 2024 ఎగ్జామ్లో సాల్వ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఎంఎస్సి బయోటెక్నాలజీ టీఎస్సిపిజెట్ ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే ఏపీపీజీ సెట్ లైఫ్ సైన్సెస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కూడా రెఫర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎంఎస్సి బయోటెక్నాలజీ సిలబస్ అక్కడ ఇచ్చిన లైఫ్ సైన్స్ సిలబస్ 50% మ్యాచ్ అవుతుంది. సో కాబట్టి కాన్సెప్ట్స్ అన్నవి ఎక్కడైనా సేమే ఉంటాయి. క్వశ్చన్ యొక్క లెవెల్ అడగడం అన్నది డిఫరెంట్గా ఉంటుంది. ఆల్మోస్ట్ 2 స్టేట్ లెవెల్ ఎగ్జామ్సే కాబట్టి మీరు ఆ వీడియోస్ని కూడా ఫర్ ప్రాక్టీస్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. ఏపీపీజీ సెట్ లైఫ్ సైన్సెస్కి సంబంధించి నేను ఫ్రీగా ఒక మాక్ టెస్ట్ని డిజైన్ చేశాను. అది ఛానల్లో అవైలబుల్ చేశాను. ఆ మాక్ టెస్ట్ని కూడా మీరు అటెంప్ట్ చేయొచ్చు. చెప్పాను కదా ఇందాకే, సిలబస్ అన్నది సేమ్గా ఉంటుంది కాబట్టి మీకు ప్రాక్టీస్ అన్నది అవుతుంది. సో కాబట్టి దాన్ని యూజ్ చేసుకోండి. ఓకే, which one of the following media component is used to maintain pH in mammalian cell culture? సో కింద ఇచ్చిన వాటిలో మీడియా యొక్క pHని మెయింటైన్ చేయడానికి యూజ్ చేసే కాంపోనెంట్ ఏది అని అడుగుతున్నారు. CaCH, MgSO, NaCl, NaHCO3. సో ఇందులో మనకు మెమాలియన్ సెల్ కల్చర్లో pH మెయింటెనెన్స్ కోసం యూజ్ చేసే కాంపోనెంట్ సోడియం బైకార్బోనేట్, దట్ ఈస్ NaHCO3. ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ D. Then the Bt toxin gene from Bacillus thuringiensis used to generate genetically modified crop is CRY, CRO, CDC, CRE. సో మనం బీటీ టాక్సిన్ జీన్ని యూజ్ చేసి బీటీ కాటన్, బీటీ బ్రింజాల్ అన్న జెనెటికలీ మాడిఫైడ్ క్రాప్స్ని ప్రొడ్యూస్ చేసాం కదా. సో ఈ బీటీ టాక్సిన్ జీన్నే ఇంకొక పేరుతో క్రై జీన్ అని కూడా అంటారు. బీటీ టాక్సిన్ ప్రోటీన్ని క్రై ప్రోటీన్ అని కూడా రెఫర్ చేస్తారు. సో ఇక్కడ బీటీ టాక్సిన్ జీన్కే ఇంకొక పేరు క్రై జీన్ అనమాట. సో ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఫస్ట్ వన్, దట్ ఈస్ CRY. Next question, which of the following strategies are used by cells for metabolic regulation? Phosphorylation, dephosphorylation, allostery, feedback inhibition. కింద ఇచ్చిన వాటిలో సెల్స్ అన్నవి ఒక మెటబాలిక్ రియాక్షన్ని రెగ్యులేట్ చేయడానికి, కెమికల్ రియాక్షన్స్ని, మెటబాలిజమ్స్ని రెగ్యులేట్ చేయడానికి యూజ్ చేసే స్ట్రాటజీ ఏంటి అని అడుగుతున్నారు. బేసిక్గా ఈ 3 స్ట్రాటజీస్ సెల్స్ ఎంప్లాయ్ చేస్తాయి. లైక్ ఒక మాలిక్యూల్ని ఫాస్ఫోరిలేట్ చేయడం, డీఫాస్ఫోరిలేట్ చేయడం, అంటే ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ అయితే ఒకసారి సెల్లో ఉన్న ప్రోటీన్స్, ఎంజైమ్స్ యాక్టివేట్ అవుతాయి. ఆ ఫాస్ఫేట్ గ్రూప్ రిమూవ్ చేస్తే డీయాక్టివేట్ అవుతాయి. ఒకసారి ఫాస్ఫేట్ గ్రూప్ని రిమూవ్ చేస్తే యాక్టివేట్ అవుతాయి, ఒకసారి ఫాస్ఫేట్ గ్రూప్ని యాడ్ చేస్తే యాక్టివేట్ అవుతాయి. అదే ఫాస్ఫోరిలేషన్, డీఫాస్ఫోరిలేషన్. నెక్స్ట్ వచ్చేసరికి అల్లోస్టిరిక్ రెగ్యులేషన్. మనం మెయిన్గా ఎంజైమ్స్లో చూసామనుకోండి, మనకు 2 సైట్స్ ఉంటాయి, యాక్టివ్ సైట్, అల్లోస్టిరిక్ సైట్ అని చెప్పేసి. అల్లోస్టిరిక్ సైట్లో ఎప్పుడైతే ఇన్హిబిటార్ బైండ్ అవుతుందో ఆ ఎంజైమ్ అన్నది పని చేయకోకుండా అయిపోతుంది అనమాట. సో ఈ దాన్ని మనం అల్లోస్టిరిక్ రెగ్యులేషన్ అని రెఫర్ చేస్తాము. సో నార్మల్గా ఇలాగ చూసింటారు మీరు, ఒక ఎంజైమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాక్టివ్ సైట్ అనుకోండి, ఇది అల్లోస్టిరిక్ సైట్ అనుకోండి. అల్లోస్టిరిక్ సైట్లో ఎప్పుడైతే ఒక ఇన్హిబిటార్ వచ్చి బైండ్ అయిపోతుందో ఈ ఎంజైమ్ అన్నది దాని ఫంక్షన్ని లూజ్ అయిపోతుంది. ఎంజైమ్ లేకుంటే మెటబాలిక్ రియాక్షన్స్ ఏవి కూడా మన బాడీలో రన్ అవ్వవు. దాన్నే మనం అల్లోస్టిరిక్ రెగ్యులేషన్ అని రెఫర్ చేస్తాం. ఇది మెయిన్గా మీకు ఎంజైమ్ ఇన్హిబిషన్లో చూస్తాం అనమాట. కాంపిటేటివ్ ఇన్హిబిషన్, నాన్ కాంపిటేటివ్, అన్కాంపిటేటివ్ అలాగా. దాని తర్వాత ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్. ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్ అంటే అర్థం ఏమి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అన్న ఒక సబ్స్ట్రేట్ ఉంది, ఇది Bతో కంబైన్ అయిపోయి C అన్న ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. C అన్న ప్రోడక్ట్ యొక్క కాన్సన్ట్రేషన్ సెల్లో విగరస్గా ఇంక్రీజ్ అయిపోయింది అనుకోండి, ఈ C ప్రోడక్ట్ అన్నది దీన్ని బ్లాక్ చేస్తుంది అనమాట. దాన్నే మనం ఫీడ్బ్యాక్ లూప్ ఆర్ ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్ అని రెఫర్ చేస్తాం. అంటే ప్రొడ్యూస్ అయిన ప్రోడక్టే ఆ రియాక్షన్ని బ్లాక్ చేస్తే దాన్ని ఫీడ్బ్యాక్ లూప్ ఆర్ ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్, అంటే ఫీడ్బ్యాక్ ఇస్తుంది, కావాల్సిన దానికంటే ఎక్కువ ప్రొడ్యూస్ అయింది, ఇంకా చాలు ఆపేయండి అన్నట్టు అది ఫీడ్బ్యాక్ ఇస్తుంది. కాబట్టి నార్మల్గా మనం కూడా ఏదైనా క్లాస్ విన్నప్పుడు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అలాగా చెప్తుంటారు కదా. సో అలాగా ఆ ప్రాసెస్ని మనం ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్ అని రెఫర్ చేస్తాం అనమాట. ఓకే, To promote attachment and spreading of anchorage dependent animal cells, the surface of the culture vessel needs to be coated with
యానిమల్ సెల్స్ని గ్రో చేయాలన్నప్పుడు కల్చర్ వెజల్ని కింద ఇచ్చిన వాటిలో దేంతో కోట్ చేయాలి? అటాచ్మెంట్ని యాజ్ వెల్ యాజ్ స్ప్రెడ్డింగ్ని ఫేవర్ చేయాలి. యాంకోరేజ్ డిపెండెంట్ అంటే సెల్స్ అన్నవి ఏదో ఒక సర్ఫేస్కి బైండ్ అయ్యి డివైడ్ అవ్వడాన్ని మనం యాంకోరేజ్ డిపెండెంట్ సెల్స్ ఆర్ యాంకోరేజ్ డిపెండెంట్ కల్చర్ అని రెఫర్ చేస్తాం అనమాట. ఒకవేళ అలాంటిది ఏం అవసరం లేకోకుంటే యాంకోరేజ్ ఇండిపెండెంట్ అంటాం. యాంకోరేజ్ అంటే అతుక్కోవాలి, సెల్ అన్నది అతుక్కుంటేనే గ్రో అవుతుంది, ఒకవేళ అతుక్కోలేకుంటే గ్రో అవ్వలేదన్నమాట. యానిమల్ సెల్స్కి మెయిన్ ఇవి ప్రాపర్టీ ఇంపార్టెంట్. సో అలాగా యాంకోరేజ్ డిపెండెంట్ సెల్స్ని ఒక వెజల్లో గ్రో చేయాలంటే ఆ వెజల్ని దేంతో కోట్ చేయాలి అని అడుగుతున్నారు. ట్రిప్సిన్, కొల్లాజన్, ప్రొనేస్, పాలీగ్లైకాల్. సో ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి కొల్లాజన్. కొల్లాజన్ అన్నది ఒక రకమైన ప్రోటీన్ అండ్ మన బాడీలో యూజువల్గా ప్రెజెంట్ అయి ఉంటుంది. కొల్లాజన్ ప్రోటీన్ అన్నది ఇది మెయిన్గా మనకు స్కెల్టల్ మస్కులర్ సిస్టంలో చూస్తాము. కొల్లాజన్ లేకోకుంటే సెల్స్ అన్నవి ఒకదానికొకటి అతుక్కోలేవు అనమాట. సో ఇది యాంకరేజ్ కోసం హెల్ప్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ అటాచ్మెంట్ స్ప్రెడ్డింగ్ కోసం హెల్ప్ అవుతుంది. కాబట్టి కొల్లాజన్ ఈజ్ ద ప్రోటీన్ దట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ అటాచ్మెంట్ అండ్ స్ప్రెడ్డింగ్. ఓకే, ట్రిప్సిన్ అన్నది నార్మల్ ఎంజైము, ప్రోనేజ్ అన్నది కూడా ఒక ఎంజైము, పాలీగ్లైకాల్ అన్నది ఒక కెమికల్ మాలిక్యూల్, ఇది కార్సినోజన్ కాబట్టి దీన్ని ఇక్కడ యూజ్ చేయరు యానిమల్ సెల్ కల్చర్స్లో. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ నాన్ స్పెసిఫిక్ డిఫెన్స్ సిస్టమ్? హ్యూమన్ నాన్ స్పెసిఫిక్ డిఫెన్స్ సిస్టంలో పార్ట్ కానిది ఏది అని అడుగుతున్నారు. ఇంటర్ఫెరాన్, మ్యూకస్, సలైవా, యాంటీబాడీ. సో నాన్ స్పెసిఫిక్ డిఫెన్స్ సిస్టమ్ అన్నా ఇన్నేట్ ఇమ్యూన్ సిస్టమ్ అన్నా ఒకటే. సో నాన్ స్పెసిఫిక్ డిఫెన్స్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్నేట్ ఇమ్యూన్ సిస్టమ్ ఆర్ న్యాచురల్ ఇమ్యూనిటీ. సో ఇందులో పార్ట్ కానిది ఎవరు అంటే యాంటీబాడీ. ఈజీ. యాంటీబాడీ అన్నది దేంట్లోకి వస్తుంది? స్పెసిఫిక్ ఇమ్యూన్ సిస్టంలోకి వస్తుంది కదా, అడాప్టివ్ ఇమ్యూన్ సిస్టంలోకి వస్తుంది కదా. యాంటీబాడీస్ ఒక పర్టికులర్ యాంటీజెన్కి స్పెసిఫిక్గా ఒక యాంటీబాడీ ప్రొడ్యూస్ అవుతుంది, అప్పుడే దాన్ని మనం స్పెసిఫిక్ ఇమ్యూన్ సిస్టమ్ కిందికి పెట్టాం. ఇంటర్ఫెరాన్స్ నాన్ స్పెసిఫిక్ ఇన్నేట్ ఇమ్యూన్ సిస్టమ్ కిందికే వస్తాయి. మ్యూకస్ మెంబ్రెయిన్ ఇన్నేట్ ఇమ్యూన్ సిస్టమ్ కిందికే వస్తాయి. సలైవా ఇన్నేట్ ఇమ్యూన్ సిస్టమ్ కిందికే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అన్న ఒక యాంటీజెన్ వచ్చింది, బి అన్న ఒక యాంటీజెన్ వచ్చింది. ఏ అన్న యాంటీజెన్కి ఒక డిఫరెంట్ యాంటీబాడీ ప్రొడ్యూస్ అవుతుంది, బి అన్న దానికి ఒక డిఫరెంట్ యాంటీబాడీ ప్రొడ్యూస్ అవుతుంది. కానీ ఇంటర్ఫెరాన్స్ ఏకి ఒకటే రకంగా ప్రొడ్యూస్ అవుతాయి, బీకి ఒకటే రకంగా ప్రొడ్యూస్ అవుతాయి. మ్యూకస్ మన బాడీలో ఎప్పుడూ ఒకటేలాగే ప్రెజెంట్ అయి ఉంటుంది. సలైవా కూడా ఎప్పుడూ ఒకటేలాగే ప్రెజెంట్ అయి ఉంటుంది. ఏ యాంటీజెన్ వచ్చిందని చెప్పి సలైవా మారిపోదు కదా, బి యాంటీజెన్ వచ్చిందని చెప్పి సలైవా మారిపోదు కదా. సలైవా ఎప్పుడు ఒకటే రకంగా ఉంటుంది, అందుకే వాళ్ళని ఇన్నేట్ ఇమ్యూన్ సిస్టమ్ కింద కన్సిడర్ చేస్తాం అనమాట. మనం నాన్ స్పెసిఫిక్ డిఫెన్స్ ఇమ్యూన్ సిస్టమ్ కింద కన్సిడర్ చేస్తాం. స్పెసిఫిక్ ఇమ్యూన్ సిస్టమ్ కిందకి మనకు టీ సెల్స్, బి సెల్స్ వస్తాయి. బి సెల్స్ నుంచి యాంటీబాడీస్ అన్నవి ప్రొడ్యూస్ అవుతాయి. Which one of the following amino acid is catalyzed by activated macrophages to produce reactive nitrogen species? సో కింద ఇచ్చిన వాటిలో ఏ అమైనో యాసిడ్ని మైక్రోఫేజెస్ యూజ్ చేస్తాయి రియాక్టివ్ నైట్రోజన్ స్పీసీస్ సింథసైజ్ చేసుకోవడానికి? ఆర్జినైన్, ఆస్పర్జైన్, సిస్టైన్, హిస్టడైన్. మనకు ఆర్జినిన్ అన్నది మెయిన్గా ఆర్ఎన్ఎస్ రియాక్టివ్ నైట్రోజన్ స్పీసీస్ సింథసైజ్ అవ్వడంలో హెల్ప్ అవుతుంది. ఆర్జినిన్ అన్నది డైరెక్ట్ సబ్స్ట్రేట్ లాగా పనిచేస్తుంది అనమాట. ఆర్జినిన్ నుంచి మనకు డైరెక్ట్ ఎన్ఓ అన్నది ఒకటి సింథసైజ్ అయ్యి దాని నుంచి మనకు రియాక్టివ్ నైట్రోజన్ స్పీసీస్ అన్నవి ప్రొడ్యూస్ అవుతాయి. ఎన్ఓ అన్నది హైలీ రియాక్టివ్ కాంపౌండ్, ఇది వచ్చిన యాంటీజెన్స్ని చంపడానికి యూజ్ చేస్తాయి మైక్రోఫేజెస్. సో కాబట్టి ఈ రియాక్టివ్ నైట్రోజన్ స్పీసీస్ని ప్రొడ్యూస్ చేయడంలో ఇంపార్టెంట్ రోల్ ఆర్జినైన్ చేస్తుంది అనమాట. ఆర్జినైన్ ఇట్ సెల్ఫ్ యాక్ట్స్ యాజ్ ఎ సబ్స్ట్రేట్. అంతేకాకుండా ఇది డిఫరెంట్ రియాక్టివ్ నైట్రోజన్ స్పీసీస్ సింథసిస్లో కూడా హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఆర్జినైన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనకు రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ లైక్ సింగ్లెట్ ఆక్సిజన్ స్పీసీస్, తర్వాత హైడ్రోజన్ పెరాక్సైడ్స్ ఎలాగుంటాయో రియాక్టివ్ నైట్రోజన్ స్పీసీస్ కూడా అలాగే ఉంటాయి. ఆ రియాక్టివ్ నైట్రోజన్ స్పీసీస్ సింథసిస్లో హెల్ప్ అయ్యే అమైనో యాసిడ్ ఆర్జినైన్ అనమాట. ఓకే,
So it's a substrate for reactive nitrogen species. Arginine serves as a substrate for the enzyme INOS. ఇందాకే చెప్పా INOS అన్న ఒక ఎంజైమ్కి ఇది సబ్స్ట్రేట్ లాగా పనిచేస్తుంది, విచ్ కెటలైజ్ ద కన్వర్షన్ ఆఫ్ ఆర్జినిన్ టు నైట్రిక్ ఆక్సైడ్. ఇందాకే చెప్పా ఆర్జినిన్ అన్నది నైట్రిక్ ఆక్సైడ్ లాగా కన్వర్ట్ చేస్తుంది. ఈ కన్వర్షన్లో హెల్ప్ అయ్యే ఎంజైమ్ పేరు INOS అనమాట. సో INOS ఏం చేస్తుంది, ఆర్జినైన్ని నైట్రిక్ ఆక్సైడ్ తర్వాత సిట్రులిన్గా కన్వర్ట్ చేస్తుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ సిట్రులిన్ రెండు కూడా ఒక ఎసెన్షియల్ రోల్ ప్లే చేస్తాయి రియాక్టివ్ నైట్రోజన్ స్పీసీస్ సింథసిస్లో. మైక్రోఫేజెస్లో రియాక్టివ్ నైట్రోజన్ స్పీసీస్ అన్నవి సింథసైజ్ అవుతాయి. మైక్రోఫేజ్ చూసుకున్నాం అనుకోండి, మైక్రోఫేజ్ అన్నది ఒక ప్రొకారియోట్ని లేదంటే మైక్రో ఆర్గానిజంని ఎంగల్ఫ్ చేసి ఈ రియాక్టివ్ నైట్రోజన్ స్పీసీస్, ఆక్సిజన్ స్పీసీస్, డిఫరెంట్ ఎంజైమ్స్ని యూజ్ చేసి దాన్ని చంపేస్తుంది అనమాట. సో ఆ చంపేసేదానికి కావాల్సిన రియాక్టివ్ నైట్రోజన్ స్పీసీస్ సింథసిస్లో హెల్ప్ అయ్యే అమైనో యాసిడ్ ఆర్జినిన్. ఓకే, నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ ఇన్వాల్వ్స్ ప్రెసిపిటేషన్, న్యూట్రలైజేషన్, ఆప్సోనైజేషన్, అగ్లూటినేషన్. సో మనం నార్మల్గా కూడా మీరు చిన్న క్లాసెస్లో చదివింటారు. అగ్లూటినేషన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బ్లడ్ అగ్లూటినేట్ అవుతుంది. అగ్లూటినేషన్ రియాక్షన్ ద్వారా మనం బ్లడ్ గ్రూపింగ్ అన్న రియాక్షన్ని చదువుతాము. ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటుంది బ్లడ్ గ్రూపింగ్ అన్నది, చేసింటారు మీరందరూ. ఓకే, siRNAs interfere at transcription level, post transcriptional level, DNA replication level, translation level. సో siRNAs అంటే నథింగ్ బట్ స్మాల్ ఇంటర్ఫియరింగ్ RNAs అంటాం అనమాట వీటిని. ఈ స్మాల్ ఇంటర్ఫియరింగ్ RNAs అన్నవి ఏ ప్రొసీజర్ని స్టాప్ చేస్తాయి అని అడుగుతున్నారు. మెయిన్గా అవి పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ లెవెల్లో పనిచేస్తాయి. మనకు ఒక siRNA అన్నది సింథసైజ్ అవుతుంది. ఈ siRNA అన్నది ఇనీషియల్గా డబుల్ స్టాండర్డ్ RNA ఫామ్లో ఉంటుంది. ఈ డబుల్ స్టాండర్డ్ RNAని డైసర్ అన్న ఒక ప్రోటీన్ వచ్చి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి దాన్ని siRNAగా కన్వర్ట్ చేస్తుంది. ఈ siRNA ఎప్పుడైతే చిన్న చిన్న పీసెస్గా కన్వర్ట్ అవుతుందో అప్పుడు ఆ siRNAకి ఒక రిస్క్ కాంప్లెక్స్ అన్నది అటాచ్ అవుతుంది. రిస్క్ కాంప్లెక్స్ వచ్చి ఈ RNAతో అటాచ్ అయ్యి డబుల్ స్టాండర్డ్ RNAని కాస్త సింగిల్ స్టాండర్డ్ RNAగా కన్వర్ట్ చేస్తుంది. ఈ సింగిల్ స్టాండర్డ్ RNAతో ఉన్న స్ట్రాండ్నే మనం గైడ్ స్ట్రాండ్ అని రెఫర్ చేస్తాం. ఈ గైడ్ స్ట్రాండ్ ఏం చేస్తుంది, ఇందాక మనం అనుకున్నాం కదా mRNA, దాంతో అటాచ్ అవుతుంది. బికాస్ ఈ గైడ్ RNA తర్వాత మన DNA యొక్క న్యూక్లియోటైడ్ బేసెస్ అన్నవి కాంప్లిమెంటరీ ఉంటాయి. ఈ RNA ఏదైతే ఇక్కడ అటాచ్ అయ్యిందో విత్ ద హెల్ప్ ఆఫ్ రిస్క్ కాంప్లెక్స్, ఈ రిస్క్తో ఎండోన్యూక్లియేజ్ యాక్టివిటీ ఉంటుంది. అది RNAని ఎక్కడ పడితే అక్కడ క్లీవ్ చేసేసి దాన్ని పీసెస్గా కన్వర్ట్ చేస్తుంది. ఆర్ ఇది డబుల్ స్టాండర్డ్ ఫామ్లో ఉంది కాబట్టి దీన్ని ట్రాన్స్లేషన్ మెషినరీ అన్నది అవాయిడ్ చేస్తుంది. బికాస్ ట్రాన్స్లేషన్ మెషినరీలో RNA అన్నది mRNA అన్నది సింగిల్ స్టాండర్డ్ ఫామ్లోనే ఉండాలన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనకు siRNA అన్నది పనిచేస్తుంది అనమాట. ఇక్కడ చూస్తే మీరు mRNA జనరేట్ అయిన తర్వాత siRNA అన్నది పనిచేస్తుంది కాబట్టి ట్రాన్స్క్రిప్షన్ తర్వాత జరిగే ప్రాసెస్ కాబట్టి దీన్ని మనం పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ లెవెల్ కిందకి పెట్టచ్చు. siRNA అన్నది స్మాల్ ఇంటర్ఫియరింగ్ RNA. ఇది పేర్లోనే ఉంది ఇంటర్ఫియరింగ్ RNA అని చెప్పి. ఇంటర్ఫియర్ అవుతుంది కదా, ఎక్కడ ఇంటర్ఫియర్ అవుతుందంటే mRNA నుంచి ప్రోటీన్ సింథసైజ్ అవ్వకుండా మధ్యలో వెళ్ళి ఇంటర్ఫియర్ అవుతుంది కాబట్టి ఆ ప్రాసెస్ని మనం పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ ప్రాసెస్ అంటాం కాబట్టి పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ లెవెల్లో ఇంటర్ఫియర్ అవుతుంది అనమాట. ఓకే, అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసిందే ఇక్కడ హెచ్ఆర్ వీళ్ళు బొమ్మలో. ఇక్కడ చూస్తే మనం RNA-I పాత్వే ఆర్ RNA ఇంటర్ఫియరెన్స్ పాత్వే అంటారు. ఇక్కడ మనకు డబుల్ స్టాండర్డ్ RNA వస్తుంది. డబుల్ స్టాండర్డ్ RNAతో డైసర్ అటాచ్ అయ్యి డబుల్ స్టాండర్డ్ RNAని కాస్త siRNA ఆర్ miRNAగా కూడా కన్వర్ట్ చేస్తుంది.
ఇక్కడ mRNA అయినా జనరేట్ అవ్వచ్చు, siRNA అయినా జనరేట్ అవ్వచ్చు. ఈ పాత్వేలో మనం siRNA గురించి మాట్లాడుతున్నాం. siRNAతో తర్వాత వచ్చి రిస్క్ కాంప్లెక్స్ అటాచ్ అవుతుంది. రిస్క్ కాంప్లెక్స్ డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏని కాస్త సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏగా కన్వర్ట్ చేస్తుంది. ఈ సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ యొక్క సీక్వెన్స్ mRNA యొక్క సీక్వెన్స్ కాంప్లిమెంటరీగా ఉంటాయి, ఆపోజిట్గా ఉంటాయి కాబట్టి రెండు అటాచ్ అయిపోతాయి. అటాచ్ అయిపోయి రిస్క్ కాంప్లెక్స్లో ఉన్న ఎండోన్యూక్లియస్ యాక్టివిటీ వల్ల ఆ mRNAని అది పీసెస్గా కన్వర్ట్ చేసి క్లీవ్ చేసేస్తుంది. ఆర్ఎల్స్ ఇది వీక్ బైండింగ్ ఉంది, పూర్తిగా బైండ్ అవ్వలేదు అన్న సిచ్యువేషన్ ఉంటే ఆ డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ తర్వాత ఈ డబుల్ స్టాండర్డ్ siRNA ఉన్న కారణంగా ట్రాన్స్లేషన్ ప్రాసెస్ అన్నది ఆగిపోతుంది అనమాట. బికాజ్ ట్రాన్స్లేషన్ ప్రాసెస్లో ఆర్ఎన్ఏ అన్నది సింగిల్ స్టాండర్డ్ ఫామ్లోనే ఉండాలి, డబుల్ స్టాండర్డ్ ఫామ్లో ఉండకూడదు. సో కాబట్టి siRNA ఈ విధంగా ఇంటర్ఫియర్ అయ్యి మన ప్రోటీన్ సింథసిస్ని ఆపేస్తుంది అనమాట. ఈ siRNAని మెడికల్ పర్పసెస్లో, డిసీజ్డ్ పర్పసెస్లో, లేదంటే ఏ జీన్ ఏ ప్రోటీన్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఈ జీన్ యొక్క ఇంపార్టెన్స్ స్టడీ చేయడంలో, సైంటిఫిక్ స్టడీస్లో ఎక్కువగా ఈ siRNAని యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ 39 రెసిడ్యూ హార్మోన్ ఆఫ్ ది యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్? యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ ప్రొడ్యూస్ చేసే హార్మోను 39 రెసిడ్యూస్ ఉన్న హార్మోన్ ఏంటి అని అడుగుతున్నారు. సో ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి కార్టికోట్రోపిన్. నాకు నార్మల్గా హార్మోన్స్ అన్నవి స్టెరాయిడ్ అంటే స్టీరాయిడ్స్తో మేడప్ అయి ఉంటాయి, వాటిని స్టెరాయిడ్స్ అంటారు. కానీ కొన్ని హార్మోన్స్ అన్నవి అమైనో యాసిడ్స్తో కూడా మేడప్ అయి ఉంటాయి, ప్రోటీన్తో కూడా మేడప్ అయి ఉంటాయి, వాటిని పెప్టైడ్ హార్మోన్స్ అంటాము. ఈ పెప్టైడ్ హార్మోన్స్లో ఎన్ని అమైనో యాసిడ్స్ ఉన్నాయి అని అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఇచ్చిన ఈ యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ ప్రొడ్యూస్ చేసే పెప్టైడ్ హార్మోన్స్ ఎంత లెంత్ ఉన్నాయి అన్నది ఇక్కడ నేను ఉంచాను, అది మీరు రెఫరెన్స్ పర్పస్ కోసం యూజ్ చేసుకోవచ్చు. సో మనం ఇందాక మాట్లాడిన ఈ కార్టికోట్రాపిక్ హార్మోన్ ACTH అని కూడా అంటారు అన్నాను కదా. సో ఈ ACTH యొక్క లెంత్ ఎంత అంటే 39 అమైనో యాసిడ్స్ లెంత్ ఉంటుంది. దాని తర్వాత ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ FSH. ఈ FSH 2 ప్రోటీన్స్తో మేడప్ అయి ఉంటుంది, ఒక ఆల్ఫా చైన్, ఒక బీటా చైన్. ఆల్ఫా వచ్చి 96 అమైనో యాసిడ్స్తో మేడప్ అయి ఉంటుంది, బీటా వచ్చేసరికి 120 అమైనో యాసిడ్స్తో మేడప్ అయి ఉంటుంది. దాని తర్వాత గ్రోత్ హార్మోన్ ఆర్ సొమెటోట్రోపిన్ అని రెఫర్ చేస్తాం. సో సొమెటోట్రోపిన్ హార్మోన్ వచ్చేసరికి 191 అమైనో యాసిడ్స్తో మేడప్ అయి ఉంటుంది. దాని తర్వాత లిపోట్రోపిన్ కూడా 2 ప్రోటీన్స్తో మేడప్ అయి ఉంటుంది, ఒకటి బీటా, ఇంకొకటి గామా. బీటా వచ్చేపాటికి 93 అమైనో యాసిడ్స్, గామా వచ్చేపాటికి 60 అమైనో యాసిడ్స్తో మేడప్ అయి ఉంటుంది. దాని తర్వాత ల్యూటినైజింగ్ హార్మోన్, దిస్ ఇస్ సిమిలర్ టు HCG, హ్యూమన్ కొరియానిక్ గొనెడోట్రోపిన్ హార్మోన్. ఇది కూడా 2 ప్రోటీన్స్తో మేడప్ అయి ఉంటుంది, ఆల్ఫా చైన్, బీటా చైన్. ఆల్ఫా వచ్చి 96, బీటా వచ్చేసరికి 121. దాని తర్వాత మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ MSH కూడా తిరిగిచ్చి 3 ప్రోటీన్ చైన్స్తో మేడప్ అయి ఉంటుంది, ఆల్ఫా, బీటా, గామా. ఆల్ఫా వచ్చేసరికి 13 అమైనో యాసిడ్స్, బీటా వచ్చేసరికి 18 అమైనో యాసిడ్స్, గామా వచ్చేసరికి 12 అమైనో యాసిడ్స్. ఆక్సిటోసిన్ హార్మోన్ అన్నది 9 అమైనో యాసిడ్స్తో మేడప్ అయి ఉంటుంది. ఓకే, దాని తర్వాత ప్రొలాక్టిన్ హార్మోన్ 197 అమైనో యాసిడ్స్తో మేడప్ అయి ఉంటుంది. దాని తర్వాత TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఇది 2 చైన్స్తో మేడప్ అయి ఉంటుంది, ఆల్ఫా అండ్ బీటా. ఆల్ఫా వచ్చేసరికి 96 అమైనో యాసిడ్స్, బీటా వచ్చేసరికి 112 అమైనో యాసిడ్స్. దాని తర్వాత వాసోప్రెసిన్ ఆర్ యాంటీ డయూరిటిక్ హార్మోన్. సో ఈ వాసోప్రెసిన్ 9 అమైనో యాసిడ్స్తో మేడప్ అయి ఉంటుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నెక్స్ట్ టైం ఇట్లాంటి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. నేను ఇంతకుముందు ఒక MSc బయోటెక్నాలజీ PYQస్ది ఒక వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను CPZకి సంబంధించి. అందులో కూడా ఇలాంటి క్వశ్చన్ అడిగారు, APPG సెట్లో కూడా ఇలాంటి క్వశ్చన్ అడిగారు. ఏ హార్మోన్లో ఎన్ని అమైనో యాసిడ్స్ ఉంటాయి పెప్టైడ్ హార్మోన్ అయినప్పుడు అన్నవి క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. మోస్ట్ అబండెంట్ RNA ఇన్ ద సెల్. సో మన సెల్లో డిఫరెంట్ RNAs ఉంటాయి, rRNA, mRNA, tRNA, snRNA ఇలాగా. సో అందులో అబెండెంట్గా ఉండే RNA ఏది అని అడుగుతున్నారు. rRNA, mRNA, tRNA 309.
సో అబండెంట్గా ఉండే ఆర్ఎన్ఏ వచ్చేసరికి ఆర్ఆర్ఎన్ఏ, దట్ ఈస్ రైబోజోమల్ ఆర్ఎన్ఏ. రైబోజోమ్స్ అన్నవి మన సెల్స్లో చాలా ఎక్కువ నెంబర్లో ప్రెజెంట్ అయి ఉంటాయి అన్నమాట. 70S రైబోజోమ్స్ ప్రొకారియాట్స్లో ఉంటాయి, 80S రైబోజోమ్స్ యూకారియాట్స్లో ప్రెజెంట్ అయి ఉంటాయి. ఈ రైబోజోమ్స్లో ప్రతి దాంట్లో కూడా ఆర్ఎన్ఏ ఉంటుంది, దాన్ని మనం ఆర్ఆర్ఎన్ఏ అని రెఫర్ చేస్తాం. సో కాబట్టి మన సెల్లో అబండెంట్గా ఉండే ఆర్ఎన్ఏ ఎవరు అంటే ఆర్ఆర్ఎన్ఏ. ఎంఆర్ఎన్ఏ కూడా ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది, కానీ ఎంత త్వరగా ప్రొడ్యూస్ అవుతుందో అంత త్వరగా డిగ్రేడ్ అయిపోతుంది అనమాట. డిగ్రేడేషన్ ఎక్కువ ఉండడం వల్ల అది అంత ఎక్కువగా మన సెల్స్లో కనిపించదు. ఎక్కువగా ఉండే ఆర్ఎన్ఏ ఆర్ఆర్ఎన్ఏ. A high content of triglycerides are found in VLDL, LDL, HDL, chylomicrons. APPG set PYQs part 2 చెప్పేటప్పుడు నేను దీని గురించి ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఏపీపీజీ సెట్ రాస్తున్నా, టీఎస్సీపీ సెట్ రాస్తున్నా క్వశ్చన్స్ కాన్సెప్ట్ ఒకటే ఉంటుంది కాబట్టి ఏపీపీజీ సెట్ వీడియోస్ చూసినా కూడా మీకు మంచి కాంటెంట్ అన్నది దొరుకుతుంది. అది మీకు హెల్ప్ అవుతుంది ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ సాల్వ్ చేయడంలో. సో ఇక్కడ చూసుకుంటే మనము ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి కైలోమైక్రాన్స్. కైలోమైక్రాన్స్ అన్నవి ట్రైగ్లిజరైడ్స్, అపోలిపోప్రోటీన్స్, ఫాస్ఫోలిపిడ్స్తో మేడప్ అయి ఉంటాయి. ఒక ట్రైగ్లిజరైడ్ మాలిక్యూల్ చుట్టూ ఫాస్ఫోలిపిడ్స్ ఒక సింగిల్ లేయర్లో ప్రెజెంట్ అయి ఉంటాయి. ఆ ఫాస్ఫోలిపిడ్స్ మధ్యలో అపోలిపోప్రోటీన్స్ అన్నవి ఎంబెడ్ అయి ఉంటాయి. దీన్నే మనం ఏమని రెఫర్ చేస్తామంటే కైలోమైక్రాన్ అని రెఫర్ చేస్తాం. కైలోమైక్రాన్స్ ఎందుకు హెల్ప్ అవుతాయంటే మనం ఫుడ్ ద్వారా ఫ్యాట్స్ని తీసుకున్నప్పుడు ఆ ఫ్యాట్ మన ఇంటెస్టైన్లో నుంచి డైజెస్ట్ అయిపోయి మన ఇంటెస్టైన్ నుంచి కావాల్సిన ప్లేసెస్కి రీచ్ అవ్వాలి. లైక్ మజిల్, లేకుంటే ఫ్యాట్ స్టోరింగ్ టిష్యూస్ లైక్ అడిపోస్ టిష్యూ ఇక్కడికి రీచ్ అవ్వాలి. ఇంటెస్టైన్లో నుంచి మజిల్కి, అడిపోస్కి, టిష్యూకి రీచ్ అవ్వాలంటే అది కైలోమైక్రాన్ ఫామ్లో వెళ్ళిపోతుంది అనమాట. అంటే మన కడుపులో నుంచి ఫ్యాట్ అన్నది మజిల్కి రీచ్ అవ్వాలంటే అది కైలోమైక్రాన్ ఫామ్లో రీచ్ అవుతుంది అనమాట. ఈ కైలోమైక్రాన్ యొక్క స్ట్రక్చర్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఒక ట్రైగ్లిజరైడ్ మాలిక్యూల్, దాని చుట్టూరా ఫాస్ఫోలిపిడ్స్ ఈ విధంగా ప్రెజెంట్ అయి ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మీరు ఫాస్ఫోలిపిడ్స్ అన్నవి ఒక సింగిల్ లేయర్గా ప్రెజెంట్ అయి ఉంటాయి. దీని మధ్యలో అంతా మనకు ట్రైగ్లిజరైడ్స్ అన్నవి ప్రెజెంట్ అయి ఉంటాయి. దీని సర్ఫేస్ పైన అక్కడక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్నవే మనకు అపోలిపోప్రోటీన్స్. వీటిని మనం ఏమంటాం అపోలిపోప్రోటీన్స్ అని రెఫర్ చేస్తాం అనమాట. ఇవన్నీ కూడా ట్రైగ్లిజరైడ్స్ మనం తీసుకున్న ఫుడ్లో ఉన్న ఫ్యాట్ని డిఫరెంట్ బాడీ పార్ట్స్కి పంచడానికి వెళ్ళే ఫాము కైలోమైక్రాన్ అనమాట. ఓకే, అది ఏ విధంగా వెళ్తుంది అన్నది ఇక్కడ చూద్దాం. కైలోమైక్రాన్ యొక్క మెటబాలిజం. మనం డయటరీ ఫ్యాట్ రూపంలో ఫ్యాట్స్ని కన్జ్యూమ్ చేసినప్పుడు ఫ్యాట్ అన్నది మన బాడీలోకి ఎంటర్ అయిపోయి ఇంటెస్టైన్కి రీచ్ అవుతుంది. ఇంటెస్టైన్లో అది డైజెస్ట్ అయిపోయిన తర్వాత అది లింఫాటిక్ సిస్టంలోకి ఎంటర్ అవుతుంది, లింఫ్లోకి ఎంటర్ అవుతుంది. లింఫ్ దగ్గర నుంచి అది థొరాసిక్ డక్ట్లోకి వెళ్తుంది. థొరాసిక్ డక్ట్ నుంచి వీన్లోకి వెళ్తుంది, జగ్లర్ వెయిన్లోకి వెళ్తుంది. జగ్లర్ వెయిన్లో నుంచి అది బ్లడ్ సర్క్యులేషన్లోకి ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ మనకు బ్లడ్ సర్క్యులేషన్లోకి కైలోమైక్రాన్ అన్నది ఎంటర్ అయ్యింది. కైలోమైక్రాన్ ఎప్పుడైతే బ్లడ్లోకి ఎంటర్ అవుతుందో ఆ కైలోమైక్రాన్లో నుంచి ట్రైగ్లిజరైడ్ని సపరేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ లిపోప్రోటీన్ లైపేజెస్ అన్నవి ఆ ట్రైగ్లిజరైడ్ని సపరేట్ చేసి దాన్ని గ్లిజరాల్గా, మోనోగ్లిజరాల్గా, ఫ్రీ ఫ్యాటీ యాసిడ్గా కన్వర్ట్ చేస్తాయి. ఈ మాలిక్యూల్స్ అన్నిటినీ మనం ఎనర్జీ, మజిల్లో ఎనర్జీ రిలీజ్ చేసుకోవడం కోసం కానీ లేదంటే వాటిని ఫ్యాట్ రూపంలో స్టోర్ చేసుకోవడానికి కానీ మనం యూజ్ చేస్తాం అన్నమాట. సో కైలోమైక్రాన్లో ఎవరెవరు ఉంటారంటే కొలెస్టిరాల్ ఎస్టర్, ఫాస్ఫోలిపిడ్స్ అండ్ ప్రోటీన్స్ అండ్ అపోప్రోటీన్స్. Triglycerides are the main component. Chylomicron enters the portal system. Chylomicron transport the fat to adipose tissue. High risk for cardiovascular diseases. సో ఇక్కడ ఇది మనకు ఫ్యాట్ బిల్డ్ అవ్వడంలో హెల్ప్ చేస్తుంది కాబట్టి మనకు బ్లడ్ వెజల్స్లో, వీన్స్లో కైలోమైక్రాన్స్ ఏం చేస్తాయంటే ఫ్యాట్స్ని డిపాజిట్ చేస్తాయి. దానివల్ల మనకు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. కాబట్టి వీటిని బ్యాడ్ కొలెస్టిరాల్ అని కూడా రెఫర్ చేస్తారు. గుడ్ కొలెస్టిరాల్ అని ఎవరిని రెఫర్ చేస్తారంటే హెచ్డిఎల్ని రెఫర్ చేస్తారు. ఓకే, సిస్టిక్ ఫైబ్రోసిస్ ఈజ్ సెక్స్ లింక్డ్ రెసెసివ్ డిజార్డర్, ఆటోజోమల్ డామినెంట్ డిజార్డర్, ఆటోజోమల్ రెసెసివ్ డిజార్డర్, సెక్స్ లింక్డ్ డామినెంట్ డిజార్డర్. ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ సి. మీరు సిస్టిక్ ఫైబ్రోసిస్ అన్న టర్మ్ వినింటారు.
రీసెంట్గా హాయ్ నాన్న మూవీలో సిస్టిక్ ఫైబ్రోసిస్ 65 రోజెస్ అని అంటుంటుంది ఆ చిన్న పిల్ల. ఆ సిస్టిక్ ఫైబ్రోసిస్ అన్నది ఒక లంగ్ రిలేటెడ్ డిసీజ్ అనమాట. ఆ సిస్టిక్ ఫైబ్రోసిస్ అన్నది జెనెటిక్ డిజార్డరు, మెయిన్గా ఆటోసోమల్ రిసెసివ్ డిజార్డరు. అది ఎలా వస్తుందో ఇక్కడ చూద్దాం. నేను ఇక్కడ వీళ్ళనే ఎగ్జాంపుల్గా తీసుకున్నా. నేను నానీని తర్వాత మృణాల్ ఠాకూర్నే ఎగ్జాంపుల్గా తీసుకొని ఈ డిసీజ్ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మనకు ఫాదర్ అనే వాళ్ళు క్యారియర్గా ఉన్నారనుకోండి, అంటే ఈ సిస్టిక్ ఫైబ్రోసిస్ జీన్ అన్నది ఒకటి నార్మల్ ఉంటుంది, ఒకటి సిఎఫ్ జీన్ ఉంటుంది. అంటే ఒక జీన్ నార్మల్గా పనిచేస్తూ ఉంటుంది, ఇంకొకటి సిఎఫ్ జీన్ ఉంటుంది. మదర్లో కూడా సేమ్, ఒకటి నార్మల్ ఉంటుంది, ఒకటి సిస్టిక్ ఫైబ్రోసిస్ జీన్ ఉంటుంది. అలాగా ఉన్న వాళ్ళని మనం ఏమంటామంటే క్యారియర్ అని రెఫర్ చేస్తాం. ఇది రెసెసివ్ డిజార్డర్ కాబట్టి మనకు 2 జీన్స్ సిఎఫ్ జీన్స్ ఉన్నప్పుడు మాత్రమే డిసీజ్ ఎక్స్ప్రెస్ అవుతుంది. ఒకటే ఉంటే ఎక్స్ప్రెస్ అవ్వదు. అప్పుడు వాళ్ళని మనం ఏమని రెఫర్ చేస్తాం, క్యారియర్ అని రెఫర్ చేస్తాం. ఇక్కడ 2 జీన్స్ ఉన్నాయి కదా, 2 జీన్స్ కూడా సిఎఫ్ జీన్స్ ఉన్నప్పుడు మాత్రమే డిసీజ్ వస్తుంది అనమాట. ఒక జీన్ మాత్రమే సిఎఫ్ ఉంటే అప్పుడు డిసీజ్ రాదు, అప్పుడు వాళ్ళని క్యారియర్ అంటాం. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇది జెనెటిక్ డిజార్డర్ కదా, ఆ పాపకే ఎందుకు డిసీజ్ వచ్చింది, వాళ్ళ ఫాదర్కి వాళ్ళ అమ్మకి లేదు కదా, ఆ పాపకే ఎందుకు వచ్చింది అని. వాళ్ళ మదరు వాళ్ళ ఫాదరు ఇద్దరు ఎలాగున్నారు, క్యారియర్స్. అంటే వాళ్ళలో 1 జీన్ అన్నది మ్యూటేట్ అయిపోయింది. ఇది రెసెసివ్ డిజార్డర్ కాబట్టి 2 ఉన్నప్పుడు మాత్రమే ఎక్స్ప్రెస్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ పుట్టిన పాప ఈ పాప. సో ఈ పాపలో ఏమైందంటే 2 జీన్స్ కూడా వాళ్ళ మదర్ నుంచి వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చిన 2 జీన్స్ కూడా సిఎఫ్ జీన్సే ఉన్నాయి. సో 2 జీన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రెసెసివ్ కండిషన్ అన్నది రిజల్ట్ అయింది. రెసెసివ్ కండిషన్ రావడం వల్ల ఈ పిల్లకు సిస్టిక్ ఫైబ్రోసిస్ అన్నది వచ్చింది. మిగిలిన 3 పిల్లలు వాళ్ళిద్దరు కొట్లాడుకొని విడిపోయారు కాబట్టి ఒకటే పాప కనిపించింది మనకు మూవీలో. సీక్వెల్ తీస్తే మరి 3 వస్తారేమో తెలియదు. ఒకవేళ వస్తే వాళ్ళకు ఆ డిసీజ్ అన్నది ఉండదు. ఎందుకంటే ఇక్కడ మనం పున్నెట్ స్క్వేర్ ద్వారా చూద్దాము. మనం మదర్ జీన్స్ చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ పెద్ద సి వచ్చేసరికి నార్మల్ జీన్ని రెఫర్ చేస్తుంది, చిన్న సి వచ్చేసరికి సిఎఫ్ జీన్ని రెఫర్ చేస్తుంది. సేమ్ ఫాదర్కి కూడా సి ఉంటుంది. వీళ్ళిద్దరూ ఆఫ్ స్ప్రింగ్స్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ పున్నెట్ స్క్వేర్ ద్వారా సిని పెట్టామనుకోండి, ఈ సి అంటే ఇదేమవుతుంది, డామినెంట్ టైప్ అవుతుంది అనమాట. డామినెంట్ కండిషన్లో వీళ్ళు హెల్దీగా ఉంటారు. క్యారియర్ అని కూడా అనకూడదు, వీళ్ళని హెల్దీ అనాలి. ఇక్కడ ఏమైపోయింది, ఒక డామినెంట్ జీన్ ఉంది, ఒక రెసెసివ్ జీన్ ఉంది. సో మనకు సిస్టిక్ ఫైబ్రోసిస్ ఎప్పుడు వస్తుంది, 2 కూడా రెసెసివ్ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. కాబట్టి వీళ్ళకి డిసీజ్ రాదు. బట్ వీళ్ళు ఎట్లా యాక్ట్ చేస్తారు, క్యారియర్ లాగా యాక్ట్ చేస్తారు. ఓకే, దాని తర్వాత ఇక్కడ చూసామనుకోండి, ఇక్కడ కూడా ఒక డామినెంట్ జీన్ ఉంది, ఒక రెసెసివ్ జీన్ ఉంది. డామినెంట్ ఉంది కాబట్టి డిసీజ్ కండిషన్ అయితే రాదు, కానీ వీళ్ళని మనం క్యారియర్ అని రెఫర్ చేస్తాం అనమాట. దాని తర్వాత ఇక్కడ చూసామనుకోండి, 2 కూడా రెసెసివ్ జీన్స్ ఉన్నాయి. సో దీన్నే మనం ఏమని రెఫర్ చేస్తాం, రెసెసివ్ టైప్ అని రెఫర్ చేస్తాం. రెసెసివ్ టైప్ ఉంటే ఖచ్చితంగా ఏమొస్తుంది, మనకు ఈ సిస్టిక్ ఫైబ్రోసిస్ డిసీజ్ అన్నది వస్తుంది. సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫాదర్కి మదర్కి 4 పిల్లలు ఉన్నారనుకోండి, ఇందులో ఒక పిల్లవానికి డామినెంట్ టైప్ ఉంటుంది, 2 ఎలాగుంటారు, క్యారియర్స్ ఉంటారు, ఒకరు ఎలాగుంటారు, రెసెసివ్ ఉంటారు. ఈ రెసెసివ్ ఉన్న వాళ్ళకి డిసీజ్ వస్తుంది, క్యారియర్స్కి డిసీజ్ రాదు, డామినెంట్కి డిసీజ్ రాదు. వీళ్ళిద్దరూ క్యారియర్స్ కాబట్టి ఈ కండిషన్ అన్నది రైజ్ అయ్యింది. ఒకవేళ ఒకరు నార్మల్గా ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫాదరు పెద్ద సి, మదరు ఫాదర్ క్యారియర్ అనుకుందాం, మదర్ క్యారియర్ కాదు అనుకుందాం. ఈ విధంగా కండిషన్ ఉందనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ సిస్టిక్ ఫైబ్రోసిస్ కండిషన్ అన్నది అసలు ఇక్కడ రిజల్ట్ అవ్వదు అనమాట. ఎందుకంటే సిస్టిక్ ఫైబ్రోసిస్ రిజల్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా రెసెసివ్ జీన్ అన్నది 2 టైమ్స్ ప్రెజెంట్ అయి ఉండాలి, ఈ విధంగా ప్రెజెంట్ అయి ఉండాలి. కానీ ఇక్కడ అట్లాంటి కండిషన్ లేదు కాబట్టి ఆ డిసీజ్ అన్నది రాదు. ఒకరు క్యారియర్ ఉంటే సిస్టిక్ ఫైబ్రోసిస్ అన్నది ఎప్పటికీ రిజల్ట్ అవ్వదు. 2 క్యారియర్స్ ఉంటేనే ఆ సిస్టిక్ ఫైబ్రోసిస్ అన్నది రిజల్ట్ అవుతుంది. లేదా ఒకరు డిసీజ్ కండిషన్తో బాధపడుతూ ఉండి ఒకరు క్యారియర్ ఉన్నా కూడా మనకు సిస్టిక్ ఫైబ్రోసిస్ అన్నది రిజల్ట్ అవుతుంది. మనం మ్యారేజ్ చేసుకునేటప్పుడు డిసీజ్డ్ కండిషన్స్ని ఇవాల్యుయేట్ చేసుకోవాలి. బ్లడ్ గ్రూప్స్ని, డిసీజ్డ్ కండిషన్స్ని ఇవాల్యుయేట్ చేసుకుంటే ఆఫ్ స్ప్రింగ్స్లో ఇట్లాంటి సమస్యలు రావన్నమాట. ఓకే, నెక్స్ట్, a phenomenon known as chromosomal separation can occasionally separate alleles of different genes on the same chromosome.
క్రాసింగ్ ఓవర్, కంటిన్యూస్ వేరియేషన్, ఎపిస్టాసిస్, ప్లియోట్రాపీ. సో డిఫరెంట్ క్రోమోజోమ్స్ పైన ఉన్న జీన్స్ ఈ విధంగా వచ్చాయి అంటే దానికి అర్థం క్రాసింగ్ ఓవర్ జరిగినట్టు. మియోసిస్ ప్రాసెస్లో క్రాసింగ్ ఓవర్ అన్నది జరుగుతుంది అనమాట. సో ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ? ADNA is wider and longer than BDNA. Two strands of DNA are anti-parallel. DNA double helix is held together by two forces. Sequence of bases carries the genetic info. So the correct option here will be option A, that is ADNA is wider and longer than BDNA. Two strands of DNA are anti-parallel. Obviously, so ఇక్కడ ఒక 2 DNA స్ట్రక్చర్ చూసామనుకోండి, ఒక స్ట్రాండ్ ఈ విధంగా ఉంటుంది, ఒక స్ట్రాండ్ ఏ విధంగా ఉంటుంది 5' to 3' ఉంటుంది, ఇంకొక స్ట్రాండ్ ఏ విధంగా ఉంటుంది 5' to 3'. దాన్నే మనం ఏమంటాము, యాంటీ ప్యారలల్ నేచర్ అని రెఫర్ చేస్తాం. అలాగ ఉండాలి కదా, అలాగుంటే అది కరెక్టే కదా. సో ఇక్కడ నాట్ అడిగారు, నాట్ ట్రూ అడిగారు, ట్రూ అడగలేదు, నాట్ ట్రూ అడిగారు, కాబట్టి దిస్ ఈజ్ కరెక్ట్. DNA double helix is held together by two forces. Obviously hydrogen forces and van der Waals forces అన్నవి డిఫరెంట్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ అన్నవి ఇక్కడ పని చేస్తుంటాయి, కాబట్టి అది కూడా కరెక్ట్ ఆప్షనే. నెక్స్ట్, సీక్వెన్స్ ఆఫ్ బేసెస్ క్యారీస్ ద జెనెటిక్ ఇన్ఫో. సో మనకు మన డిఎన్ఏ బేసెస్ యొక్క సీక్వెన్సే కదా మనకు జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని క్యారీ చేస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్లోనే కదా మనకు అమైనో యాసిడ్స్ ఏ ఉండాలి అన్నది చెప్పడం జరుగుతుంది. సో సీక్వెన్స్ ఆఫ్ బేసెస్ క్యారీస్ ద జెనెటిక్ ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్. ఇక్కడ రాంగ్ ఆప్షన్ వచ్చేసరికి ఏడిఎన్ఏ ఈజ్ వైడర్ అండ్ లాంగర్. వైడర్ ఓకే కానీ లాంగర్ కాదు. బీడిఎన్ఏ ఏడిఎన్ఏతో కంపేర్ చేస్తే హైట్ ఎక్కువ ఉంటుంది అనమాట, లాంగ్ ఎక్కువ ఉంటుంది. ఏడిఎన్ఏ చాలా చిన్న హైట్ ఉంటుంది వెన్ కంపేర్ టు బీడిఎన్ఏ. ఓకే, సో ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ ఏ. సో ఇక్కడ మనం మేజర్ ఫార్మ్స్ ఆఫ్ డిఎన్ఏ అండ్ వాటి యొక్క డిఫరెన్సెస్ చూద్దాము. ఇది మరి మీకు ఫర్దర్ ఎగ్జామ్లో హెల్ప్ అవుతుంది. బేసిక్గా డిఎన్ఏ అన్నది 3 ఫార్మ్స్లో ప్రజెంట్ అయి ఉంటుంది. ఏడిఎన్ఏ, బీడిఎన్ఏ, తర్వాత జెడ్డిఎన్ఏ. హెలిక్స్ చూసుకుంటే ఏడిఎన్ఏ రైట్ హ్యాండెడ్, బీడిఎన్ఏ రైట్ హ్యాండెడ్, జెడ్డిఎన్ఏ లెఫ్ట్ హ్యాండెడ్. బేస్ పేర్స్ పర్ టర్న్, ఒక టర్న్కి డిఎన్ఏలో ఎన్ని బేసెస్ ఉంటాయి? ఏడిఎన్ఏలో అయితే అప్రాక్స్గా 11, బీడిఎన్ఏలో 10.5, జెడ్డిఎన్ఏలో 12 ఉంటాయి. హెలికల్ డయామీటర్, హెలిక్స్ యొక్క డయామీటర్ చుట్టుకొలత ఎంత ఉంటుంది? 2.6 నానోమీటర్స్, 2 నానోమీటర్స్, 1.8 నానోమీటర్స్. హెలిక్స్ లెంత్, హైట్, ఏడిఎన్ఏ యొక్క హైట్ 2.6, బీడిఎన్ఏ యొక్క హైట్ 3.4. ఇక్కడే మన ప్రీవియస్ క్వశ్చన్ అన్నది రాంగ్ అని చెప్పేసి మనం చెప్పామన్నమాట. జెడ్డిఎన్ఏ 3.7. దెన్ షేప్, ఏడిఎన్ఏ యొక్క షేప్ బ్రాడ్గా ఉంటుంది, బీడిఎన్ఏ నార్మల్ ఇంటర్మీడియట్గా ఉంటుంది, జెడ్ నారోయెస్ట్గా ఉంటుంది, అంటే బొక్కగా ఉంటుంది అనమాట. డిఎన్ఏ యొక్క సైజు కొంచెం ఏడిఎన్ఏతో కంపేర్ చేసుకుంటే చిన్నగా బొక్కగా ఉంటుంది, నారోగా ఉంటుంది అనమాట. మేజర్ గ్రూవ్ చూసుకుంటే ఏడిఎన్ఏలో వైడ్గా ఉంటుంది, డీప్గా ఉంటుంది. దాని షేప్ బ్రాడ్గా ఉన్నప్పుడు దాని మేజర్ గ్రూవ్ కూడా వైడ్గా డీప్గా ఉంటుంది. వేరేస్ బీడిఎన్ఏ యొక్క షేప్ నారో అండ్ డీప్గా ఉంటుంది. అదే మనం జెడ్డిఎన్ఏ యొక్క మేజర్ గ్రూవ్ చూసినప్పుడు దాని యొక్క మేజర్ గ్రూవ్ ఫ్లాట్గా ఉంటుంది. మైనర్ గ్రూవ్, ఏడిఎన్ఏ యొక్క మైనర్ గ్రూవ్ నారో అండ్ షాలోగా ఉంటుంది, బీడిఎన్ఏ యొక్క మైనర్ గ్రూవ్ బ్రాడ్ అండ్ షాలోగా ఉంటుంది, జెడ్డిఎన్ఏ యొక్క మైనర్ గ్రూవ్ నారో అండ్ డీప్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ది ఫస్ట్ హ్యూమన్ క్రోమోజోమ్ టు బి ఫుల్లీ సీక్వెన్స్డ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ వాజ్. సో మన హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్లో ఫస్ట్ ఏ జీన్ని ఫుల్గా సీక్వెన్స్ చేశారు అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఆప్షన్స్: క్రోమోజోమ్ 1, క్రోమోజోమ్ ఎక్స్, క్రోమోజోమ్ 13, క్రోమోజోమ్ 22. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అన్నది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. 1990లో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు వరల్డ్ వైడ్గా. సో ఇందులో ఏం చేశారంటే మన హ్యూమన్ జీనోమ్లో ఉన్న అన్ని జీన్స్ని సీక్వెన్స్ చేసి మ్యాప్ చేశారనమాట. అంటే ఏ జీన్ ఏ ప్రోటీన్ ఎన్కోడ్ చేస్తుంది, ఆ జీన్ యొక్క సీక్వెన్స్ ఏంటి అని వరల్డ్ వైడ్గా ఉన్న సైంటిస్ట్స్, రీసెర్చర్స్ దీన్ని బ్లూ ప్రింట్ లాగా తీసుకొని రావడానికి ట్రై చేశారు. మన హ్యూమన్ సెల్లో ఉన్న 20,000 to 25,000 జీన్స్ని సీక్వెన్స్ చేసే ఈ ప్రాజెక్ట్నే మనం హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అంటాము. దీని యొక్క రఫ్ కాపీ 2003లో రిలీజ్ చేశారు. మనకు డిఫరెంట్ బయో ఇన్ఫర్మాటిక్స్ టూల్స్ యూజ్ చేసి ఈ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశారు. ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఎందుకంటే అప్పటి వరకు మన బాడీలో ఎన్ని జీన్స్ ఉన్నాయన్నది తెలుసు, కానీ ఏ జీన్ అన్నది ఏ ప్రోటీన్ని
సీక్వెన్స్ చేస్తుంది, ఏ ప్రోటీన్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఆ జీన్ యొక్క సీక్వెన్స్ ఏంటి, 23 pairs ఆఫ్ జీన్స్ యొక్క సీక్వెన్స్ గురించి మనకు ఎటువంటి ఐడియా లేదు. ఆ ఐడియాని తీసుకొని రావడానికే హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ని అన్ని కంట్రీస్ కలిపి దీన్ని కొలాబరేటివ్గా ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ లాగా ఒక హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ని డిజైన్ చేసి మన హ్యూమన్ సెల్స్లో ఉన్న అన్ని జీన్స్ని సీక్వెన్స్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ సీక్వెన్స్ చేసిన ఫస్ట్ క్రోమోజోమ్ ఏంటి అంటే క్రోమోజోమ్ నంబర్ 22. క్రోమోజోమ్ 22ని ఫస్ట్ సీక్వెన్స్ కంప్లీట్ చేసిన క్రోమోజోమ్ అనమాట. Glycolysis can occur in anaerobic cells, aerobic cells, neither aerobic and anaerobic cells, both aerobic and anaerobic cells. సో గ్లైకోలైసిస్ ప్రాసెస్ జరగడానికి ఆక్సిజన్ ఉన్నా ఆక్సిజన్ లేకపోయినా పర్వాలేదు, గ్లైకోలైసిస్ అన్నది జరుగుతుంది. బికాజ్ గ్లైకోలైసిస్ ప్రాసెస్ అన్నది, గ్లైకోలైసిస్ సైకిల్ అన్నది సైటోప్లాజంలో జరుగుతుంది. సైటోప్లాజంలో ఆక్సిజన్ ఉన్నా ఆక్సిజన్ లేకపోయినా గ్లైకోలైసిస్కి పెద్ద తేడా ఉండదు. గ్లైకోలైసిస్ ప్రాసెస్ అన్నది బోత్ ఏరోబిక్ ఆర్గానిజమ్స్లో యాజ్ వెల్ యాజ్ ఎనరోబిక్ ఆర్గానిజమ్స్లో జరుగుతుంది. దాని తర్వాత జరిగే ప్రాసెసెస్ అన్నవి ఇంపార్టెంట్ అనమాట. ఎనరోబిక్ సెల్స్ అయితే కొన్ని సెల్స్ ఫర్మెంటేషన్ ప్రాసెస్ని తీసుకుంటాయి. సో గ్లైకోలైసిస్ అయిపోయిన తర్వాత అవి ఫర్మెంటేషన్లోకి ఎంటర్ అవుతాయి. ఏరోబిక్ సెల్స్ అయితే గ్లైకోలైసిస్ అయిపోయిన తర్వాత గేట్వే రియాక్షన్ అయిపోయి టీసీఏ సైకిల్ ఆర్ సిట్రిక్ యాసిడ్ సైకిల్ అయిపోయిన తర్వాత ఈటీసీలోకి ఎంటర్ అయ్యి ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్లోకి ఎంటర్ అవుతాయి. ఈ ప్రాసెస్ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్లో ఫైనల్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఆక్సిజన్ కాబట్టి ఏరోబిక్ సెల్స్కి ఖచ్చితంగా ఆక్సిజన్ అన్నది అవసరం అనమాట. ఒకవేళ ఆక్సిజన్ అవసరం లేదు అనుకుంటే దానిని మనం ఏనరోబిక్ సెల్స్ అంటాం. ఒకవేళ ఆక్సిజన్ కాకోకుండా అక్కడ ఫైనల్ ఎలక్ట్రాన్ యాక్సెప్టార్గా నైట్రేట్ కానీ సల్ఫేట్ కానీ పనిచేస్తే దాన్ని నైట్రేట్ రెస్పిరేషన్ ఆర్ సల్ఫేట్ రెస్పిరేషన్ అని చదువుతాం అనమాట. ఇదంతా చాలా బ్రాడ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్లైకోలైసిస్లో మనకు గ్లైకోలైసిస్ అన్న ప్రాసెస్ అన్నది ఏరోబిక్లో జరుగుతుంది యాజ్ వెల్ యాజ్ ఎనరోబిక్ ఆర్గానిజమ్స్లో కూడా జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫేజ్ సెకండరీ మెటబోలైట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ గ్రోత్? కింద ఇచ్చిన ఫేజెస్ ఆఫ్ బ్యాక్టీరియల్ గ్రోత్ కర్వ్లో ఏ ఫేజ్లో సెకండరీ మెటబోలైట్స్ అన్నవి ప్రొడ్యూస్ అవుతాయి అని అడుగుతున్నారు. సో సెకండరీ మెటబోలైట్స్ అన్నవి ఇండస్ట్రియల్గా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ఏ ఫేజ్లో ప్రొడ్యూస్ అవుతాయి? లాగ్ ఫేజ్, లాగ్ ఆర్ ఎక్స్పోనెన్షియల్ ఫేజ్, ఇడియో ఫేజ్, డెత్ ఫేజ్. ఇడియో ఫేజ్లో ప్రొడ్యూస్ అవుతాయి. ఇడియో ఫేజ్ని మనం ఇంకొక పేరుతో స్టేషనరీ ఫేజ్ అని కూడా రెఫర్ చేస్తాం. స్టేషనరీ ఫేజ్లోనే మనకు యాంటీబయోటిక్స్ కానీ సెకండరీ మెటబోలైట్స్ కానీ ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మనం బ్యాక్టీరియల్ గ్రోత్ కర్వ్ చూసామనుకోండి, ఫస్ట్ ఫేజ్ని మనం ఏమంటామంటే లాగ్ ఫేజ్ అంటాం. లాగ్ ఫేజ్లో సెల్స్ వాళ్ళ యొక్క సైజ్ని పెంచుకుంటాయి కానీ సెల్ నంబర్ని పెంచుకోవు. అంటే సెల్స్ అన్నవి అక్కడ ఉన్న మీడియంలో అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తాయి అన్నమాట. అంటే నేను ఒక కల్చర్ని తీసుకొని పోయి ఒక కల్చర్ మీడియంలో క్యాడ్ చేశాను. ఆ కల్చర్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ వెంటనే దాన్ని కన్జ్యూమ్ చేసేసి సెల్ నెంబర్ని పెంచేసుకోవు. ఫస్ట్ అవి ఏం చేస్తాయి, ఫస్ట్ ఆ మీడియంలో, ఆ టెంపరేచర్లో, ఆ pHలో, ఆ ప్రెషర్లో అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తాయి. అడ్జస్ట్ అయిపోయిన వెంటనే అవి వాటి యొక్క సెల్ సైజ్ని ఇంక్రీజ్ చేసుకుంటాయి. దాని తరువాత వాటి యొక్క సెల్ నంబర్ని ఇంక్రీజ్ చేసుకుంటాయి. ఆ ఫేజ్నే మనం లాగ్ ఫేజ్ అంటాం. ఇక్కడ సెల్ నంబర్ అన్నది విగరస్గా పెరుగుతుంది. ఓకే, ఇక్కడ సెల్ నంబర్ పెరగడాన్ని మనం గమనిస్తాం అనమాట. అందుకే దాన్ని లాగ్ ఆర్ ఎక్స్పోనెన్షియల్ ఫేజ్ అంటున్నాం. ఎక్స్పోనెన్షియల్ అంటే ఎక్కువగా పెరగడం అన్నమాట. స్టేషనరీ ఫేజ్లో ఏమవుతుందంటే న్యూట్రియంట్స్ అన్నది డిప్లీట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఈ లాగ్ ఫేజ్లో, లాగ్ ఫేజ్లో న్యూట్రియంట్స్ అన్నవి చాలా ఉన్నాయి. అందుకే అవి బాగా ఫీడ్ చేసి వాటి యొక్క నెంబర్ని పెంచుకున్నాయి. సో అంటారు కదా, సామెత ఉంటుంది కదా తెలుగులో, తిని కూర్చుంటే కొండలైనా కరుగుతాయని. ఇక్కడ కూడా న్యూట్రియంట్ మీడియంని యూజ్ చేసుకొని ఇవి సెల్ నెంబర్ని గ్రో చేసుకుంటూ పోయాయి. న్యూట్రియంట్ మీడియం ఏమైపోయింది, ఖతం అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. న్యూట్రియంట్స్ లెవెల్ ఏమైపోయింది, డిక్రీజ్ అయిపోయింది. సో దాని తర్వాత ఈ సెల్స్ అన్నవి వాటి యొక్క నంబర్ని ఇంక్రీజ్ చేసుకోవన్నమాట. సెల్ యొక్క నంబర్ ఇక్కడ ఎలాగుంటుందంటే స్టేబుల్గా ఉంటుంది, పెరగవు తరగవు, స్టేబుల్గా ఉంటుంది. ఎందుకంటే సెల్ నంబర్ అన్నది పెరగాలంటే న్యూట్రియంట్స్ కావాలి.
న్యూట్రియంట్స్ లేవు కాబట్టి సెల్ నెంబర్ అన్నది ఎలాగుంటుంది, స్టేబుల్గా ఉంటుంది. ఈ ఫేజ్లోనే మనకు డిఫరెంట్ సెకండరీ మెటబోలైట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. రాను న్యూట్రియంట్ కండిషన్ ఏమైపోతుంది, పడిపోవడం స్టార్ట్ అయిపోతుంది. ఫేవరబుల్ కండిషన్స్ అన్నవి క్లోజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. దాంతోపాటు సెల్ నెంబర్ కూడా ఏమైపోతుంది, డిక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది డ్యూ టు డెత్ ఆఫ్ ద సెల్స్. దాన్నే డెత్ ఆర్ డిక్లైన్ ఫేజ్ అని రెఫర్ చేస్తారు. ఇనీషియల్గా సెల్ నెంబర్ పెరగలేదు, తర్వాత సెల్ నెంబర్ విగరస్గా పెరిగింది, దాని తర్వాత సెల్ నెంబర్ స్టేబుల్ అయిపోయింది, దాని తర్వాత సెల్ నెంబర్ డిక్లైన్ అయిపోయింది. బ్యాక్టీరియల్ గ్రోత్ కర్వ్ని దృష్టిలో పెట్టుకొని మనం గుర్తుపెట్టుకోవాల్సింది సెల్ నెంబర్ని. సెల్ నెంబర్ ల్యాగ్ ఫేజ్లో ఏమీ అవ్వదు, పెరగదు తరగదు, ఏం అవ్వదు, ఎలా ఉందో అలాగే ఉంటుంది. బికాజ్ అది అడ్జస్టింగ్ ఫేజ్ అనమాట. ల్యాగ్ అంటేనే మనం నార్మల్గా కామెడీస్లో అట్లా చూస్తూ ఉంటాం కదా, ల్యాగ్ చేయకు త్వరగా చెప్పు అని అంటుంటారు. ల్యాగ్ అంటే టైం తీసుకొని అడ్జస్ట్ అవ్వడం. లాగ్ అంటే విగరస్గా పెరగడం, ఎక్స్పోనెన్షియల్ ఫేజ్లోకి వెళ్ళిపోవడం. స్టేషనరీ అంటే నార్మల్గా కూడా మనకు స్టేషనరీ అంటే అర్థం ఏమి, స్టేబుల్. ఇక్కడ కూడా స్టేబుల్. ఏం స్టేబుల్, సెల్ నెంబర్ స్టేబుల్. డెత్ ఆర్ డిక్లైన్ ఫేజ్. డిక్లైన్ అంటే అర్థం ఏమి, తగ్గిపోవడం. ఏం తగ్గిపోతుంది, సెల్ నెంబర్ అన్న తగ్గిపోతుంది. సో సెల్ నెంబర్ని దృష్టిలో పెట్టుకొని మనకు బ్యాక్టీరియల్ గ్రోత్ కర్వ్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. సెకండ్ థింగ్, ఈ స్టేషనరీ ఫేజ్లో మనకు మెటబోలైట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి, సెకండరీ మెటబోలైట్స్ ప్రొడ్యూస్ అవుతాయి అనమాట. ఓకే, విచ్ ఎంజైమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇనిషియల్ స్టెప్ ఆఫ్ బీటా ఆక్సిడేషన్. మనకు బీటా ఆక్సిడేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్లో అవసరమయ్యే ఇనిషియల్ స్టెప్లో అవసరమయ్యే ఎంజైమ్ ఏంటి? అసైల్ కోఏ డిహైడ్రోజనేస్, అసైల్ కోఏ సింథటేస్, కార్నిటిన్ పామిటాయిల్ ట్రాన్స్ఫరేజ్ 1, థయోలయేస్. సో మనకు ఫస్ట్ స్టెప్లో ఇన్వాల్వ్ అయ్యే ఎంజైమ్ పేరు అసైల్ కోఏ డిహైడ్రోజనేస్. మెమరీ బేస్డ్ క్వశ్చన్ అది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ సెల్యులర్ కాంపోనెంట్ ఆఫ్ ద ఇన్నేట్ ఇమ్యూన్ సిస్టమ్. ఇన్నేట్ ఇమ్యూన్ సిస్టంలో ఇన్వాల్వ్ అయ్యే సెల్యులర్ కాంపోనెంట్ ఎవరు? యాంటీబాడీస్, కాంప్లిమెంట్ ప్రోటీన్స్, న్యాచురల్ కిల్లర్ సెల్స్, మెమరీ టీ సెల్స్. ఇక్కడ 2 ఆప్షన్స్ ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. అది ఎవరెవరంటే యాంటీబాడీస్, మెమరీ టీ సెల్స్. బికాస్ యాంటీబాడీస్ అంటే బీ సెల్స్ నుంచి వచ్చే యాంటీబాడీస్ యాజ్ వెల్ యాజ్ టీ సెల్స్, ఇవన్నీ కూడా స్పెసిఫిక్ ఇమ్యూన్ సిస్టమ్ కిందికి వస్తాయి, ఇన్నేట్ ఇమ్యూన్ సిస్టమ్ కిందికి రావు. మిగిలిపోయేది ఎవరు? ఎన్కే సెల్స్, కాంప్లిమెంట్ ప్రోటీన్స్. కాంప్లిమెంట్ ప్రోటీన్స్ అంటున్నాం కానీ కాంప్లిమెంట్ సెల్స్ అనట్లేదు. కాంప్లిమెంట్ ప్రోటీన్స్ ఉంటాయి కానీ ఇవి సెల్స్ కాదనమాట. ఇవి ఒక రకమైనటువంటి ప్రోటీన్స్, సెల్స్ కాదు. ఇక్కడ మనకు క్వశ్చన్లో ఏమని అడిగారు, సెల్యులార్ కాంపోనెంట్ అని అడిగారు కాబట్టి ఇది ఎలిమినేట్ అయిపోతుంది. ఇది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఎన్కే సెల్స్. ఎన్కే సెల్స్ న్యాచురల్ కిల్లర్ సెల్స్, మెయిన్గా వైరస్ ఇన్ఫెక్టెడ్ సెల్స్, ట్యూమర్ ఇన్ఫెక్టెడ్ సెల్స్ని చంపడానికి ఫస్ట్ వచ్చే సెల్స్ని మనం ఎన్కే సెల్స్ అంటాం అనమాట. ఇవి ఇన్నేట్ ఇమ్యూన్ సిస్టంలో ఒక పార్ట్. ఈ ఎన్కే సెల్స్కి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, బ్యాక్టీరియా వచ్చింది, వైరస్ వచ్చింది అని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అదే ఆటోమేటిక్గా కనుక్కొని వాటిని చంపేస్తుంది అనమాట. అండ్ ఏ సెల్ వచ్చినా దీని ట్రీట్మెంట్ ఒకటే రకంగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఇన్నేట్ ఇమ్యూన్ సిస్టమ్ కింద చూస్తాం. న్యాచురల్ కిల్లర్ సెల్స్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ఇన్నేట్ ఇమ్యూన్ రెస్పాన్స్. Which microscopy technique utilizes a beam of electrons to create an image of the specimen? Bright field, confocal, scanning electron, transmission electron. సో అక్కడ బీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటేనే మనకు ఏం గుర్తు రావాలా, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అన్నది 2 టైప్స్ ఉంటుంది, స్కానింగ్, ట్రాన్స్మిషన్. సో ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి బోత్ ఆప్షన్ సి యాజ్ వెల్ యాజ్ ఆప్షన్ డి. Which type of media is used to distinguish between different microorganisms based on their metabolic properties or appearance on the media? So మైక్రోఆర్గానిజమ్స్ని డిఫరెన్షియేట్ చేయడానికి యూజ్ చేసే మీడియా ఏంటి అని అడుగుతున్నారు. సెలెక్టివ్ మీడియా, డిఫరెన్షియల్ మీడియా, కాంప్లెక్స్ మీడియా, మినిమల్ మీడియా. డిఫరెన్షియేట్ చేయడానికి యూజ్ చేసే మీడియాని మనం డిఫరెన్షియల్ మీడియా అంటాం. సెలెక్టివ్ మీడియా ఏం చేస్తుందంటే కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క గ్రోత్ని, సెలెక్టెడ్ మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క గ్రోత్ని ఫేవర్ చేస్తుంది, మిగిలిన మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క గ్రోత్ని రెస్ట్రిక్ట్ చేస్తుంది. డిఫరెన్షియల్ మీడియా ఏం చేస్తుంది అంటే డిఫరెంట్ మైక్రో ఆర్గానిజమ్స్కి డిఫరెంట్ కలరు, డిఫరెంట్ కాలనీస్, డిఫరెంట్ అపియరెన్స్ వచ్చేలాగా చేస్తుంది వాళ్ళ యొక్క మెటబాలిక్ ప్రాపర్టీని బేస్ చేసుకొని. సో కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి డిఫరెన్షియల్ మీడియా. ఇక్కడ డిఫరెంట్ మీడియాస్ ఉన్నాయి మైక్రోబయాలజీలో యూజ్ చేసే మీడియాస్. కెమికలీ డిఫైన్డ్ మీడియా, న్యాచురల్ సోర్సెస్ నుంచి కాకుండా మనమే డిఫరెంట్ న్యూట్రియంట్స్ని యూజ్ చేసి ఒక మీడియాని ఫార్ములేట్ చేస్తే దాన్ని కెమికలీ డిఫైన్డ్ మీడియా అని రెఫర్ చేస్తాం. ఈ కెమికలీ డిఫైన్డ్ మీడియా అన్ని రకాలైన మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క గ్రోత్ని ఫేవర్ చేస్తుంది. అది కీమో ఆటోట్రాఫ్, ఫోటో ఆటోట్రాఫ్ ఆర్ ఎనీ మైక్రోబయాలజికల్ మైక్రో ఆర్గానిజం
గ్రో చేయాలన్నా కూడా మన కెమికల్ డిఫైన్డ్ మీడియా హెల్ప్ అవుతుంది. కాంప్లెక్స్ మీడియా అన్నది మెయిన్గా కీమో హెటిరోట్రాఫ్స్ యొక్క గ్రోత్ని ఫేవర్ చేస్తుంది. రెడ్యూసింగ్ మీడియా అన్నది ఆబ్లిగేట్ అనరోబ్స్ యొక్క గ్రోత్ని ఫేవర్ చేస్తుంది. అనరోబిక్ ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, అనరోబిక్ ఆర్గానిజమ్స్ అంటే దట్ డజంట్ రిక్వైర్ ఆక్సిజన్ ఫర్ దేర్ సర్వైవల్. అండ్ ఇవి ఎట్లాంటి అనరోబ్స్, ఫ్యాకల్టేటివ్, ఆబ్లిగేట్ అంటే వీళ్ళు ఖచ్చితంగా ఆక్సిజన్ అన్నది అవసరం లేదు. సో అలాంటి ఆర్గానిజమ్స్ ఆక్సిజన్కి బదులు నైట్రేట్ కానీ సల్ఫేట్ కానీ యాజ్ ఏ రెడ్యూసింగ్ ఏజెంట్గా యూజ్ చేసుకుంటూ ఉంటాయి. ఆ అనరోబ్స్ యొక్క గ్రోత్ని ఫేవర్ చేసే మీడియానే మనం రెడ్యూసింగ్ మీడియా అంటాం. సెలెక్టివ్ మీడియా ఏం చేస్తుందంటే అన్వాంటెడ్ మైక్రో ఆర్గానిజమ్స్ని సప్రెస్ చేసి కావాల్సిన మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క గ్రోత్ని ఎంకరేజ్ చేస్తుంది. డిఫరెన్షియల్ మీడియా ఏం చేస్తుంది, రకరకాలైన కాలనీస్, డిఫరెంట్ మైక్రో ఆర్గానిజమ్స్ డిఫరెంట్ కాలనీస్ ప్రొడ్యూస్ అయ్యేలాగా ఫేవర్ చేస్తుంది. ఎన్రిచ్మెంట్ మీడియా అన్నది సెలెక్టివ్ మీడియాకి కొంచెం సిమిలర్గా ఉంటుంది. బట్ ఎన్రిచ్మెంట్ మీడియాలో మనం అదే పనిగా కొన్ని నంబర్ ఆఫ్ కెమికల్స్ని యాడ్ చేస్తాం, ఎన్రిచ్ చేస్తాం అనమాట. బ్లడ్ అగర్ మీడియా చూసింటారు మీరు. సో అలాంటివి యాడ్ చేసి మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క గ్రోత్ని కావాల్సినంత లెవెల్స్లో మనం గ్రో అయ్యేలాగా చేస్తే దాన్ని ఎన్రిచ్మెంట్ మీడియా అంటాం అనమాట. విచ్ టెక్నిక్ అలౌస్ ఫర్ ద డిటెక్షన్ అండ్ క్వాంటిఫికేషన్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్ లెవెల్స్ ఇన్ శాంపిల్? RT-PCR, నార్దర్న్ బ్లాటింగ్, వెస్ట్రన్ బ్లాటింగ్, సదరన్ బ్లాటింగ్. కింద ఇచ్చిన టెక్నిక్స్లో మనకు జీన్ ఎక్స్ప్రెషన్ లెవెల్స్ని డిటెక్ట్ చేయాలి యాజ్ వెల్ యాజ్ క్వాంటిఫై, అంటే ఎంత నంబర్లో ప్రొడ్యూస్ అవుతుంది అన్నది కూడా చెప్పాలి అన్నప్పుడు ఏ టెక్నిక్ని వాడతారు అని అడుగుతున్నారు. RT-PCR, నార్దర్న్ బ్లాటింగ్, వెస్ట్రన్ బ్లాటింగ్, సదరన్ బ్లాటింగ్. సో నేను ఏపీపీజీసెట్ వీడియోస్ చెప్పేటప్పుడే చెప్పా బ్లాటింగ్ టెక్నిక్స్. నార్దర్న్ బ్లాటింగ్ అన్నది మనకు RNA డిటెక్షన్లో హెల్ప్ అవుతుంది. వెస్ట్రన్ బ్లాటింగ్ అన్నది ప్రోటీన్ డిటెక్షన్లో హెల్ప్ అవుతుంది. సదరన్ బ్లాటింగ్ అన్నది DNA డిటెక్షన్లో హెల్ప్ అవుతుంది. కానీ క్వాంటిఫికేషన్ ఎంత లెవెల్లో ఉంది అన్నది చెప్పదు. నార్దర్న్ బ్లాటింగ్ ఇక్కడ DNA గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, సదరన్ బ్లాటింగ్ మనకు DNA ఉందా లేదా అన్నది చెప్తుంది, అంతే తప్ప ఎంత ఉంది అన్నది చెప్పదు అనమాట. ఇక్కడ నార్దర్న్ బ్లాటింగ్ చూస్తే RNA ఉందా లేదా అన్నది చెప్తుంది, అంతేకాని ఎంత అమౌంట్ ఆఫ్ RNA ఉంది, ఎంత క్వాంటిటీ ప్రెసెంట్ అయ్యింది అన్నది చెప్పదు. వెస్ట్రన్ బ్లాటింగ్ టోటల్గా ఎలిమినేట్ చేయొచ్చు, బికాజ్ ఇక్కడ ప్రోటీన్స్ని మనం PCR లో యూజ్ చేయం. PCR లో యూజ్ చేసేది DNA ఆర్ RNA. ఓకే, సో ఇక్కడ క్వాంటిఫికేషన్ పర్పస్ కోసం యూజ్ చేసేది RT-PCR. కోవిడ్లో అందరూ సిమ్టమ్స్ ఉన్నప్పుడు టెస్ట్ చేయించుకున్నారు కదా, ఏం టెస్ట్ చేయించుకున్నారు? RT-PCR టెస్టే చేయించుకున్నారు ఇనీషియల్గా స్టార్టింగ్ స్టేజెస్లో. సో RT-PCR టెస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు CT వాల్యూ అని ఒకటి ఇస్తారు, సైకిల్ థ్రెషోల్డ్ అంటారనమాట. సో CT వాల్యూ ఎక్కువ ఉంటే కరోనా లేదని, CT వాల్యూ తక్కువ ఉంటే కరోనా ఉందని ఈ విధంగా చెప్పారు కదా, గుర్తుందా మీకు? కోవిడ్ సిచ్యువేషన్ గుర్తుంటే ఇది గుర్తుంటుంది. CT వాల్యూ అంటే సైకిల్ థ్రెషోల్డ్ వాల్యూ, అంటే మన DNA అన్నది యాంప్లిఫై అవ్వడానికి ఎన్ని సైకిల్స్ రన్ అవ్వాలి. ఒకవేళ మన శాంపుల్లో ఆల్రెడీ DNA ఉందనుకోండి, ఎక్కువ సైకిల్స్ రన్ అవ్వాల్సిన అవసరం లేదు, అప్పుడు CT వాల్యూ తక్కువ ఉంటుంది. CT వాల్యూ తక్కువ ఉందంటే అర్థం మన బాడీలో ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది అని. CT వాల్యూ ఎక్కువ ఉందంటే అర్థం మన బాడీలో ఆ ఇన్ఫెక్షన్ లేదు అని. CT వాల్యూ అని వాళ్ళు ఒక స్టాండర్డ్ పెట్టుకొని ఉంటారు, ఒక వాల్యూ పెట్టుకొని ఉంటారు 50 or 60 అని. దానికంటే ఎక్కువ ఉంటే పాజిటివ్ అని, తక్కువ ఉంటే నెగిటివ్ అని, ఆ విధంగా వాళ్ళు ఫ్రేమ్ చేసుకొని ఉంటారు. సో ఆ CT వాల్యూ ద్వారా మనం క్వాంటిఫై చేయగలం ఎంత అమౌంట్ ఆఫ్ DNA ఉంది ఆర్ ఎంత అమౌంట్ ఆఫ్ RNA ఉంది అన్నది మనం క్వాంటిటీ చెప్పగలం అనమాట CT వాల్యూ యూజ్ చేసి. సో కాబట్టి క్వాంటిఫికేషన్ యాజ్ వెల్ యాజ్ డిటెక్షన్లో హెల్ప్ అయ్యే టెక్నిక్ RT-PCR టెక్నిక్. Next, which of the following is an example of genetic engineering technique used to modify the DNA sequence of an organism? సో కింద ఇచ్చిన టెక్నిక్లో ఏ టెక్నిక్ని యూజ్ చేసి ఒక ఆర్గానిజం యొక్క DNAని మనం మాడిఫై చేయగలం? PCR, వెస్ట్రన్ బ్లాటింగ్, DNA మైక్రో అరే అనాలిసిస్, CRISPR Cas9 జీన్ ఎడిటింగ్. సో ఇక్కడ PCR చూసారనుకోండి, PCR వచ్చేసరికి మనకు జీన్ యాంప్లిఫికేషన్, DNA యాంప్లిఫికేషన్లో హెల్ప్ అవుతుంది. DNA యాంప్లిఫికేషన్ అంటే అర్థం ఏమి? సపోజ్ మనతో 1 కాపీ ఆఫ్ DNA ఉంది, దాన్ని మనం 100 కాపీస్ చేయాలి, 200 కాపీస్ చేయాలి, 1000 మిలియన్స్ కాపీస్ చేయాలి, అప్పుడు మనకు PCR అన్నది హెల్ప్ అవుతుంది. PCR అన్నది మెయిన్గా మనకు యాంప్లిఫికేషన్లో హెల్ప్ అవుతుంది. యాంప్లిఫికేషన్ అంటే నథింగ్ బట్ దాని యొక్క నంబర్ కాపీస్ని ఇంక్రీజ్ చేయడం. వెస్ట్రన్ బ్లాటింగ్ ఎందుకు హెల్ప్ అవుతుంది? ఇందాకే చూసాం, ప్రోటీన్ ఉందా లేదా అన్నది డిటెక్ట్ చేయడానికి మనకు వెస్ట్రన్ బ్లాటింగ్ హెల్ప్ అవుతుంది. దిస్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ DNA ఎడిటింగ్.
దెన్ డిఎన్ఏ మైక్రో అరే అనాలిసిస్. డిఎన్ఏ మైక్రో అరే అనాలిసిస్ మన జీనోమ్లో ఏదైనా మ్యుటేషన్ ఉందా, ఏదైనా మ్యూటేటెడ్ జీన్ ఉందా, ఏదైనా క్యాన్సరస్ జీన్ ఉందా అన్నది కనుక్కోవడానికి మనకు డిఎన్ఏ మైక్రో అరే అనాలిసిస్ డిసీజ్ డయాగ్నోసిస్లో యూజ్ చేస్తారనమాట. సో దిస్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద డిఎన్ఏ ఎడిటింగ్. ఇక్కడ ఏమంటున్నారు, ఒక జీనోమ్ని మార్చాలి, ఎడిట్ చేయాలి. ఆ ఎడిట్ చేయడానికి కావాల్సిన టెక్నిక్ ఏంటి అని అడుగుతున్నారు. సో దానికి కావాల్సిన టెక్నిక్ CRISPR-Cas9 జీన్ ఎడిటింగ్. ఈ మధ్య కాలంలో ఎక్కువ ట్రెండింగ్లో ఉన్న మెయిన్ ఇంట్రెస్టింగ్ టాపిక్ CRISPR టెక్నాలజీ అనమాట. CRISPR-Cas9 జీన్ ఎడిటింగ్ అన్నది మనకు ఒక ఆర్గానిజం యొక్క జీనోమ్ని చేంజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. దీనివల్ల మ్యూటేట్ అయిన జీన్స్ని సరిచేసి డిసీజ్ రాకోకుండా చూడొచ్చు అనమాట. దానికోసం CRISPR-Cas9 యూజ్ చేసి రీసెర్చ్ అన్నది చాలా ఫార్వర్డ్ ఉంది. Which of the following factors is required for the initiation of translation in eukaryotes? యూకారియోట్స్లో ఇనిషియేషన్ జరగాలి, ట్రాన్స్లేషన్ ప్రాసెస్ అన్నది ఇనిషియేట్ అవ్వాలి అంటే కింద ఇచ్చినవి ఏవి అవసరం అని అడుగుతున్నారు. షైన్ డల్గార్నో సీక్వెన్స్, క్యాప్ బైండింగ్ కాంప్లెక్స్, రైబోజోమ్ బైండింగ్ సైట్, ఇనిషియేషన్ కోడాన్. షైన్ డల్గార్నో సీక్వెన్స్ అన్నది ప్రొకారియోట్స్లో ప్రెజెంట్ అయి ఉంటుంది. మనం ప్రొకారియోటిక్ ఎంఆర్ఎన్ఏ చూసామనుకోండి, ప్రొకారియోటిక్ ఎంఆర్ఎన్ఏలో ఇనిషియేషన్ కోడాన్ పైన తర్వాత ఒక 6 to 8 బేసెస్ అప్స్ట్రీమ్లో ఈ షైన్ డల్గార్నో సీక్వెన్స్ ఉంటుంది అనమాట. షైన్ డల్గార్నో సీక్వెన్స్ ఏం చెప్తుందంటే ఇనిషియేషన్ స్టార్ట్ చేయి ట్రాన్స్లేషన్ది అనే చెప్తుంది. కానీ ఎవరిలో, ప్రొకారియోట్స్లో. ఇక్కడ ఎవరిని అడుగుతున్నారు, యూకారియోట్స్లో. సో కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్. క్యాప్ బైండింగ్ కాంప్లెక్స్, ఇక్కడ మీరు చూడొచ్చు యూకారియోటిక్ అని ఉంది కాబట్టి ఆ విధంగా గుడ్డి గుర్తుగా కూడా ఈ ఆప్షన్ పెట్టచ్చు మీరు. యూకారియోటిక్ ఇనిషియేషన్ ఫ్యాక్టర్ 4F క్యాప్ బైండింగ్ కాంప్లెక్స్ అన్నది ఎసెన్షియల్ అనమాట. దాని తర్వాత రైబోజోమ్ బైండింగ్ సైట్. రైబోజోమ్ బైండింగ్ సైట్ అన్నది కూడా రాంగ్ ఆప్షన్. ఇది మనకి ఇనిషియేషన్లో హెల్ప్ చేయదు. రైబోజోమ్ బైండింగ్ సైట్ అన్నది ఒక సైట్ వేర్ ద రైబోజోమ్ కమ్స్ అండ్ బైండ్స్. ఓకే, దెన్ ఇనిషియేషన్ కోడాన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ట్రాన్స్క్రిప్షన్ బట్ నాట్ ట్రాన్స్లేషన్. Products of glucose oxidation essential for oxidative phosphorylation are. కింద ఇచ్చిన ప్రోడక్ట్స్లో ఏవి ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్లోకి వెళ్తాయి? నేను ఇందాకే చెప్పా, మనకు ఏరోబిక్ రెస్పిరేషన్లో మనం ఏరోబిక్ రెస్పిరేషన్ చూస్తే అందులో ప్రాసెస్ ఎలాగుంటుందంటే గ్లైకోలైసిస్ జరుగుతుంది. గ్లైకోలైసిస్ తర్వాత గేట్వే రియాక్షన్ జరుగుతుంది. గేట్వే రియాక్షన్ తర్వాత టీసీఏ సైకిల్ జరుగుతుంది. టీసీఏ సైకిల్ తర్వాత ఈటీసీ జరుగుతుంది. ఈటీసీ తర్వాత ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ జరుగుతుంది. ఈ గ్లైకోలైసిస్ ప్రాసెస్ ద్వారా జనరేట్ అయిన ఏటీపీని డైరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటాం, దాంతో ప్రాబ్లం లేదు. కానీ దాంతోపాటు ఇక్కడ NADH కూడా జనరేట్ అవుతాయి కదా. సో ఈ NADH తర్వాత ఇక్కడ టీసీఏలో జనరేట్ అయ్యే NADH, టీసీఏ సైకిల్లో అయితే NADHతో పాటు FADH2 కూడా జనరేట్ అవుతాయి. ఇక్కడ జనరేట్ అయిన ఈ NADH, FADH2 ఎక్కడికి ఎంటర్ అవుతాయి, ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్లోకి ఎంటర్ అయ్యి ఏటీపీని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, సో ఇక్కడ అది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ 4. ఆక్సిడేషన్ ప్రాసెస్ ద్వారా మనకు జరిగినప్పుడు NADH అండ్ FADH2 అన్నవి ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్లోకి ఎంటర్ అయ్యి ఎనర్జీని జనరేట్ చేస్తాయి అన్నమాట గ్లూకోజ్ ఆక్సిడేషన్లో. Cosmid vectors are used for cloning small fragments of DNA, cloning large fragments of DNA, cloning prokaryotic DNA, cloning eukaryotic DNA. సో మనకు కాస్మిడ్ అన్నది ఒక హైబ్రిడ్ వెక్టర్ అనమాట. లాంబ్డా ఫేజ్లో ఉన్న కాస్ సైట్స్ని ప్లస్ ప్లాస్మిడ్స్ని కలిపి కాస్మిడ్స్ని జనరేట్ చేశారు. ఈ కాస్మిడ్స్ అన్నవి లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డిఎన్ఏని క్యారీ చేసే క్యాపబిలిటీని కలిగి ఉంటాయి. సో ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ బి. ఇక్కడ డిఫరెంట్ క్లోనింగ్ వెక్టర్స్ అండ్ వాటి యొక్క ఇన్సర్ట్ కెపాసిటీస్ ఉంచాను, మీరు రెఫర్ చేసుకోండి సో దట్ మీకు నెక్స్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు ఈజీగా ఉంటుంది. ప్లాస్మిడ్ చూసుకుంటే ప్లాస్మిడ్ అన్నది లీస్ట్ కేపబుల్ అనమాట. 0.1 నుంచి 10 kb DNA మాత్రమే తీసుకోగలదు. బ్యాక్టీరియోఫేజ్ లాంబ్డా 10 to 20 kb, కాస్మిడ్ ఆర్ ఫాస్మిడ్ 35 to 45 kb, బ్యాక్టీరియోఫేజ్ P1 80 to 100 kb, తర్వాత బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్ 50 to 300, దాని తర్వాత ప్యాక్ P1 బ్యాక్టీరియోఫేజ్ డిరైవ్డ్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్ 100 to 300, యాక్
ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్, ఇవి మెయిన్గా యూకారియాట్స్కి యూస్ చేస్తారనమాట, 100 to 2000. దాని తర్వాత హ్యూమన్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్ గ్రేటర్ దాన్ 2000 KB వరకు మనము ఇన్సర్ట్ని యూస్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ వెక్టర్స్ అండ్ దేర్ ఇన్సర్ట్ కెపాసిటీస్. నెక్స్ట్ క్వశ్చన్, పాలిజోమ్స్ ఆర్ అగ్రిగేట్ ఆఫ్ రైబోజోమ్స్, అగ్రిగేట్ ఆఫ్ లైజోజోమ్స్, mRNA molecules to which many ribosomes are attached, all of these. పాలిజోమ్స్ అంటే ఏంటి అంటే ఒక mRNA మాలిక్యూల్ పైన చాలా రైబోజోమ్స్ అటాచ్ అయ్యి ఆ mRNAని ట్రాన్స్లేట్ చేస్తే అప్పుడు దాన్ని మనం పాలిజోమ్ అంటాం. ఇది పాలిజోమ్స్ అన్నవి మనం బోత్ ప్రొకారియోట్స్లో యాజ్ వెల్ యాజ్ యూకారియోట్స్లో చూస్తాము. సో ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ సి. ఇక్కడ చూసారనుకోండి మీరు, ఒక mRNA మాలిక్యూల్ పైన చాలా నెంబర్ ఆఫ్ రైబోజోమ్స్ అన్నవి అటాచ్ అయ్యాయి అండ్ ఆ రైబోజోమ్స్ అన్నవి ప్రోటీన్ సింథసిస్లో ఇన్వాల్వ్ అయ్యాయి. ట్రాన్స్లేషన్ ప్రాసెస్ ద్వారా ప్రోటీన్స్ని సింథసైజ్ చేస్తున్నాయి. ఇలాగా చాలా రైబోజోమ్స్, పాలీ అంటే మెనీ రైబోజోమ్స్ ఒక mRNAతో అటాచ్ అయితే దాన్ని మనం పాలిజోమ్స్ అని రెఫర్ చేస్తాం. వాట్ ఆర్ యాస్టర్స్ మేడ్ ఆఫ్? కొల్లాజన్, ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్, యాక్టిన్ ఫైబర్స్, మైక్రోట్యూబ్యూల్స్. మనకు సెల్ డివిజన్ ప్రాసెస్ జరిగేటప్పుడు స్పిండిల్ ఫైబర్స్ అన్నవి సెంట్రియోల్కి అటాచ్ అయ్యి ఆ స్పిండిల్ ఫైబర్స్ అన్నవి క్రోమోజోమ్స్ని లాగుతాయి. ఆ స్పిండిల్ ఫైబర్స్ ఒక ఎండ్లో యాస్టర్స్తో అటాచ్ అయి ఉంటాయి. ఆ యాస్టర్స్ అన్నవి దేంతో మేడప్ అయ్యాయి అని అడుగుతున్నారు. ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి మైక్రోట్యూబ్యూల్స్. ఇక్కడ చూడండి, వీటిని మనం యాస్టర్స్ అని రెఫర్ చేస్తాం. యాస్టర్స్ నుంచి మనకు స్పిండిల్ ఫైబర్స్ అన్నవి ప్రొట్రూడ్ అవుతాయి. ఈ స్పిండిల్ ఫైబర్స్ పోయి క్రోమోజోమ్ యొక్క సెంట్రియోల్తో అటాచ్ అవుతాయి. ఈ విధంగా ఒక క్రోమోజోమ్ ఉంటే దీనికి మిడిల్ పోర్షన్లో సెంట్రియోల్ ఉందనుకోండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి బేస్డ్ ఆన్ ది సెంట్రియోల్ పొజిషన్. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెంటర్లో ఉందనుకోండి, దీంతో స్పిండిల్ ఫైబర్ అటాచ్ అవుతుంది. ఈ స్పిండిల్ ఫైబర్ ఈ సైడ్ ఎవరితో అటాచ్ అయి ఉంటుందంటే యాస్టర్తో అటాచ్ అయి ఉంటుంది. ఈ యాస్టర్ యొక్క కెమికల్ నేచర్ వచ్చేపాటికి మైక్రోట్యూబ్యూల్, ఇది మైక్రోట్యూబ్యూల్తో మేడప్ అయి ఉంటుంది. ఓకే. In SCID, severe combined immunodisorder, the patient is deficient in B cell, T cell, both A and B, IgA. సో సివియర్ కంబైన్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ డిజార్డర్లో ఆ పర్సన్తో ఈదర్ టీ సెల్స్ ఉండవు, బీ సెల్స్ ఉండవు. సో ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ సి. హీ ఈస్ డెఫిషియంట్ ఇన్ బోత్ బీ సెల్స్ యాజ్ వెల్ యాజ్ టీ సెల్స్. వీళ్ళకి బీ సెల్స్ ఉండవు, టీ సెల్స్ ఉండవు. వీళ్ళు ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ ఇండివిజువల్స్, అంటే వీళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ చాలా హై ఉంటుంది. మనతో కంపేర్ చేసుకుంటే వీళ్ళకి చాలా చాలా హై ఉంటుంది. ఇన్ఫెక్షన్ వచ్చేసి వీళ్ళు సివియర్గా అఫెక్ట్ అయిపోతారు, ఎందుకంటే వీళ్ళతో ప్రొటెక్ట్ చేయడానికి బీ సెల్స్, టీ సెల్స్ అన్నవి యాబ్సెంట్ అయి ఉంటాయి కాబట్టి. Which one of the following is a cell mediated hypersensitivity reaction? Type 1, type 2, type 3, type 4. సో ఇక్కడ మన ఈ టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4లో సెల్ మీడియేటెడ్ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ వచ్చేసరికి టైప్ 4. ఇది టీ సెల్ మీడియేటెడ్ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్. హైపర్ సెన్సిటివిటీ గురించి డీటెయిల్ వీడియో షార్ట్గా సమ్మరైజ్డ్గా నేను ఆల్రెడీ ఛానల్లో అవైలబుల్లో ఉంచాను. ఇమ్యునాలజీ ప్లేలిస్ట్లో ఉంది, మీరు కావలిస్తే రెఫర్ చేసుకోండి. హైపర్ సెన్సిటివిటీ నుంచి క్వశ్చన్స్ చాలా వచ్చాయి, ఇమ్యునాలజీ నుంచే ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో మీరే చూస్తున్నారు. ఓకే, so that's it for today guys. If you like this video, please hit the like button, subscribe the channel and share it with your friends. Thank you for watching.